여러분 안녕하십니까? శుభ సాయంత్రం అందరికీ. నమస్కారం అండి. 예. 정말 이렇게 어제도 많이 오셨고 오늘도 많이 오셨네요. మరి నిన్న కూడా చాలా మంది వచ్చారు, ఈ రోజు కూడా చాలా మంది వాక్యం వినడానికి రావడం జరిగింది. 여러분 우리가 전하는 이 복음은 세계에서 가장 정확한 복음이에요. మరి ఈ యొక్క సువార్త అయితే మనం ప్రకటిస్తా ఉన్నామో ఈ యొక్క సువార్త అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతున్న సువార్త అండి. 많은 사람들이 교회를 다니면서 열심히 주님을 섬기고 예수님을 믿지만 చాలా మంది ప్రజలు వాళ్ళ సంఘానికి వెళ్తూ ఎంతో ప్రయాసపడుతూ వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తూ దేవుని నమ్మడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. 내가 열심히 하는 게 중요한 게 아니고 నేను ప్రయాసపడుతున్నానా లేదా అనేది ప్రాముఖ్యమైనది కాదండి. 이 성경은 내가 하나님 앞에 열심히 해야 되는 게 아니고 నేను దేవుని ముందు నేను ఏదో ప్రయాసపడి ప్రయత్నించాలని బైబిల్ చెప్పట్లేదు, కానీ 하나님이 예수님을 통해서 우리에게 행하신 일을 믿는 거예요. కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన పట్ల మన ఎడల చేసిన ఒక కార్యాన్ని మనం విశ్వసించాలని రాయబడి ఉంది. 믿음이라는 건 너무 쉬운데 విశ్వాసం అనేది చాలా సులభమైందండి. 여러분 사단이 불신을 넣으면 కానీ ఎప్పుడైతే ఆ సాతాను మన హృదయంలో నమ్మకాన్ని పెడుతుందో 여러분 믿음을 쉽게 갖지를 못하는 거예요. మనం ఈ విశ్వాసాన్ని సులభంగా మనం కలిగి ఉండలేకపోతున్నాము. 우리는 믿음을 잘못 오해하고 있어요. మనం ఈ విశ్వాసాన్ని ఎంతో తప్పుగా మనం అర్థం చేసుకుంటున్నామండి. 내가 교회 가서 뭔가 열심히 하면은 열심히 하는 게 믿음이라고 생각하는데 నేను సంఘానికి వెళ్తూ నేను చాలా ప్రయాసపడి నేను ప్రయత్నించినట్లయితే అది విశ్వాసం అనుకుంటున్నారు. 내가 먼저 하나님 앞에 내가 믿음을 가져야 되는 거예요. నేను దేవుని ముందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. 그 믿음은 뭐냐면 우리를 죄에서 구원하신 예수 그리스도를 받아들이는 거예요. ఆ విశ్వాసం అంటే ఏంటంటే నన్ను రక్షించిన యేసుక్రీస్తుని నా హృదయంలో అంగీకరించాను. 자, 오늘은 성경도서 3장 10절부터 26절까지 읽겠습니다. మనం ఈ రోజు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాము. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైననూ లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గముల్లో ఉన్నవి, శాంతి మార్గము వారెరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు మూయబడునట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. 여러분 잘 들으셨지요? మీరందరూ కూడా జాగ్రత్తగా విన్నారు కదండి. 자, 성경은 모든 사람이 죄를 범했지만 అవును, బైబిల్ ఏమని చెప్తా ఉందంటే అందరూ కూడా పాపం చేశారని చెప్తా ఉంది. 우리의 행위로 의롭게 되는 것이 아니라 మన క్రియల ద్వారా మనం నీతిమంతులుగా అవుతామని కాదు, కానీ 예수님을 믿음으로 의롭게 됐다고 성경은 말씀하는 కానీ 거예요. కేవలం యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా దాని ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. 그러면 우리가 믿음을 갖기 전에 అందుకనే మనం ఈ విశ్వాసాన్ని కలిగి ఉండడం కన్నా ముందు 여러분 하나님 앞에 중요한 건 내가 하나님 앞에 죄인인 걸 깨달아야
알아야 돼요, 먼저. దేవుని ముందు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నేను పాపిని అని మొదట నేను గ్రహించాలి, దాన్ని గుర్తించాలి. 내가 정확하게 죄를 깨달으면 నేను చాలా స్పష్టంగా నేను పాపిని అని గుర్తించినట్లయితే 내가 하나님 앞에 심판 안에 있는 사람인 것을 말씀해 주고 있는 거예요. మరి బైబిల్ చెప్తా ఉంది నేను దేవుని ఒక తీర్పులో ఉన్నాను అని చెప్తా ఉంది. 자, 성경이 무엇을 말합니까? మరి బైబిల్ దేని గురించి మాట్లాడుతా ఉందండి? 자, 성경은 의인은 없나니 하나도 없다 했어요. బైబిల్ చెప్తా ఉంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని చెప్తా ఉంది. 다 죄인이에요. అందరూ కూడా పాపులుగా ఉన్నారు. 자, 오늘은 PPT를 통해서 여러분들에게 직접 보면서 మరి ఈరోజు 말씀을 PPT 나누는 ద్వారా నేను మీకు చూపిస్తూ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. 이 저 PPT에는 따갈로어로 이렇게 되어 있습니다. మరి ఇందులో ఈ PPTలో మీకు వివరిస్తాను. 여러분들이 이 PPT를 잘 주목해 주시면 మరి 감사하겠습니다. మీరందరూ కూడా జాగ్రత్తగా ఇక్కడ PPTని మీరు చూడండి. 자, 성경이 무엇을 말하느냐? మరి బైబిల్ ఏమని సెలవిస్తా ఉంది? 자, 이제 하나씩 넘어가 보도록 하겠습니다. ఒక్కొక్కటి మనం చూద్దామండి. 자, 여기 보면 성경은 뭐라고 말씀하느냐면, ఇక్కడ బైబిల్ ఏమని సెలవిస్తా ఉందంటే 자, 너희 인생이 무엇이뇨? మరి మీరు మీ జీవితంలో ఎలాంటి వారు? 너희 인생이 무엇이냐? మీ జీవితం అసలు 여러분, ఎలాంటిది? 성경은 들풀과 같다는 거예요. మరి బైబిల్ చెప్తా ఉంది మన జీవితం అనేది ఒక గడ్డి ఉందని చెప్తా ఉంది. 여러분, 풀은 피었다가 꽃은 피었다가 마르고, మనం చూసినట్లయితే పువ్వు వికసిస్తాయి, దాని తర్వాత మళ్ళీ ఎండిపోతాయి. 또 풀은 불살라지는 거예요. మరి దాని తర్వాత దాన్ని మంటలో కాల్చివేస్తారు. 여러분, 우리가 엊그저께 태어난 것 같은데 చూడండి మనము ఈ లోకంలో జన్మించాము, 벌써 20대가 됐고, కానీ ఎంతో త్వరగా మనం 20 ఏళ్ల వయసు కూడా వచ్చేసాము. 벌써 50대가 됐고, అలానే ఎంతో త్వరగా మనం 50 ఏళ్ళకి 벌써 వచ్చేసాము. 70대가 됐어요. అలానే ఎంతో త్వరగా మనం 70 ఏళ్ళ వయసు కూడా 이제는 రావడం 거의 జరిగింది. 죽음을 눈앞에 둔 사람들이 많이 있습니다. మరి అలానే మరణము వాళ్ళ ముందు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. 그럼 사람이 나이 많다고 먼저 돌아가시는 게 아니고, ఏదో వాళ్ళ వయసు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మొదటి వాళ్ళు చనిపోతారని కాదు, కానీ 내가 젊었다고 늦게 죽는 게 아니라, మరి నేను చాలా యవనంగా ఉన్నాను కాబట్టి నేను ఆలస్యంగా చనిపోతానని కూడా కాదు. 여러분, 사람이 죽는 데는 순서가 없는 거예요. మరి మనుషులు మరణంలో ఎలాంటి సీక్వెన్స్ అనేది లేదు, ఎవరు 우리 మొదటిగా చనిపోతారు అని. 인생이 뭐냐? మన జీవితం ఏ పాటిది? 너희들은 덜 풀과 같다. మీరందరూ కూడా ఒక గడ్డి వలె ఉన్నారు. 꽃은 피었을 때 보면 굉장히 예뻐요. మరి ఎప్పుడైతే పువ్వులు వికసిస్తాయో చాలా అందంగా కనపడతాయి. 근데 어느 날 푹 시들어서 팍 사그러들어 있어요. కానీ ఒక రోజు అవన్నీ కూడా వాడిపోవడం జరుగుతుంది. 그리고 말라져 있어요. ఒక రోజు అవి ఎండిపోతాయి. 풀살르면 그냥 한 줌의 재가 되는 것처럼. మరి అవన్నీ కూడా తీసేసి దాన్ని పడేయడం 여러분, జరుగుతుంది. 그 작년에 피었던 꽃이 또 사라져 버리고, మరి ఏదైతే ముందున్న పువ్వు ఉందో ఆ పువ్వు అనేది ఇప్పుడు 올 మాయమైపోతుంది. 봄에 피었던 곳이 얼마 안 가면 또 피었다 사라지는 거예요. మరి కొన్ని నెలల ముందే అది వికసించింది, కానీ మళ్ళీ కొన్ని నెలల తర్వాత అది పూర్తిగా 여러분, వాడిపోతుంది. 이사야 40장 성경에 보면 이 말씀을 하고 있어요. మరి బైబిల్లో యెషయా గ్రంథం 40 అధ్యాయంలో ఈ వచనం రాయబడి ఉంది. 너의 생명은 무엇이뇨? మీ యొక్క జీవితం అనేది ఎలాంటిది? 너의 생명은 잠깐 피었다가 사라지는 안개와 같다. మరి మీ యొక్క జీవితం అనేది కొంతసేపు కనబడి అందులో మాయమైపోయే ఒక ఆవిరిలాగా ఉంది అని చెప్తా 여러분, ఉంది. 우리가 인생이 긴 것처럼 보여도 మన జీవితం అనేది చాలా ఎక్కువగా ఉన్న అనిపించినప్పటికీ, 어느 날 보면 내가 벌써 50살이 됐어. కానీ ఒక రోజు నేను చూడగా నా వయసు 50 ఏళ్ళకి వచ్చేసాను. 어느 날 보니까 내가 벌써 70살이 넘은 거예요. ఒక రోజు నేను నా వయసు చూసేసరికి నేను 70 ఏళ్ళకి వచ్చేసాను. 여러분, 인생이 참 너무 빠른 것 같아요. చూసినప్పుడు జీవితం అనేది చాలా వేగంగా ముందుకు 자, వెళ్తుంది. 그러면 하나님은 이런 인생들에게, కానీ దేవుడు ఈ జీవితంలో, 여러분, 성경은 의인은 없나니 하나도 없으며, ఇక్కడ బైబిల్లో చూసినట్లయితే బైబిల్ చెప్తా ఉంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని. 여러분, 성경은 의인이 없다고 얘기해요. బైబిల్ చెప్తా ఉంది నీతిమంతుడు లేడు అని. 그 모든 사람이 다 죄인이라고 하는 게. అంటే దానికి అర్థం అందరూ కూడా పాపిగా ఉన్నారు అని 저 అర్థం. 시대 다 죄에 치우쳤으며 మనం అందరం కూడా ఎప్పుడో పాపం చేసి ఉన్నాము, 한 가지로 무익하게 되고 అందరూ కూడా మూర్ఖులుగా ఉన్నారు. 선을 행하는 자가 없나니 하나도 없도다. మంచి చేయవారు లేరు, ఒక్కడును లేడు. 아무리 사람이 이형적으로 선해 보여도 మరి ఒక వ్యక్తి ఇది చేస్తూ అది చేసి ఎలా జీవించినప్పటికీ కూడా, 속을 건드리고 찔러서 파서 박박 긁어보세요. మరి ఒకసారి వాళ్ళకు హృదయం మూతూ దాన్ని బయటికి లాగినట్లయితే, 여러분, 속에서 뭐가 나와요? మరి హృదయంలో నుండి ఏం వస్తుందండి?
우리의 속을 건드리면 మనకు హృదయం ఎవరైనా వచ్చి ఏమన్నా 여러분 అన్నట్లయితే 성경에서 악한 것이 다 나온 거예요. మన హృదయంలో ఉన్న ఒక చెడు ఏదైతే ఉందో అవన్నీ అంత దుష్టత్వం అంతా కూడా బయటకు 사람들이 వస్తుంది. 특히 여자들이 예쁘게 화면 మరి ప్రజలు వారంగా తయారవుతూ మేకప్ వేసుకొని ఉండి 여러분 너무 정말 보여. మరి చాలా యవనంగా ఉండి చాలా అందంగా కనపడతారు. 근데 어떤 사람 화장을 확 지우면 మరి ఈ యొక్క 너무 మేకప్ వేసుకొని 실망스러운 거예요. మరి వాళ్ళు ఎంతో అందంగా కనపడతారు. 한국에는 결혼을 했다가 అందుకనే కొరియా దేశం వాళ్ళు ఓ వివాహం చేసుకున్న తర్వాత 첫날 밤을 맞는데 మరి ఒక వచ్చింది. 이제 화장한 채로 그대로 잘 수가 없기 때문에 మరి వాళ్ళు పడుకునేటప్పుడు ఇంకా వాళ్ళు మేకప్ తో పడుకోలేరు 이제 కాబట్టి 샤워를 하고 씻으면 వాళ్ళు స్నానం చేసుకొని కడుక్కున్న తర్వాత 화장이 확 지워지는 거예요. మరి వాళ్ళ ముఖంలో ఉన్న మేకప్ అంతా కూడా పోతుంది. 그러면 그때 이제 못 볼 거지요. మరి వాళ్ళ నిజమైన స్వరూపాన్ని ఆ అబ్బాయి చూడడం జరుగుతుంది. 야, 저 여자가 이렇게 생겼어. ఈ అమ్మాయి ఇలా ఉండాలా, 화를 보면 너무 예쁜데. మేకప్ వేసుకున్నప్పుడు చాలా అందంగా 근데 కనిపించింది. 이 메이크업을 확 지워 놓으면 너무 다른 거예요. కానీ మేకప్ పూర్తిగా తీసిన తర్వాత చాలా వేరే అమ్మాయిలా కనపడుతుంది. 여러분 우리 여기 인도의 여성분들을 보면 మరి అలానే దేశంలో ఉన్న అబ్బాయిలు చూసినప్పుడు 눈 시커먼 게 부리부리하고 మరి వాళ్ళు చాలా పెద్దగా ఉండి చాలా షైన్ అవుతా ఉంటాయి. 수염도 이렇게 시커멓게. అలానే వాళ్ళకి గడ్డము మీసం ఉంటుంది. 정말 남성미가 철철 넘치며 잘생겼어요. నిజంగానే ఇక్కడ అబ్బాయిలు అందరూ కూడా చాలా చాలా హ్యాండ్సమ్ గా అందంగా ఉంటారు. 한국 사람들은 이런 사람들이 별로 없어. కానీ కొరియా దేశంలో ఇలాంటి వారు చాలా మంది ఉండారండి. 야구처럼 매끈매끈하고 뺀질뺀질해. పూర్తిగా నున్నంగా ముఖాలు ఉంటాయి. 생김새가 그래요. మరి అలా జీవితం వాళ్ళు జీవితారు. 그러니까 성경은 కానీ బైబిల్ ఏమని చెప్తా ఉందంటే 이제 우리가 겉하고 속하고 다른 거예요. మన ఒక స్వరూపము హృదయం అనేది చాలా వేరుగా ఉందని చెప్తా 여러분 ఉంది. 이거는 한국의 나쁜 나무 좋은 열매를 맺지 못하는 돌감나무라고 해요. మరి ఇది కొరియా దేశంలో ఈ చెట్టును ఏమంటారంటే పర్సిమన్ చెట్టు అంటారు. ఇది మంచి ఫలాన్ని ఇవ్వని చెట్టు. 여러분 이 나무에다가 여기 보면 이 나무에다가 물을 주고 거름을 주면 여러분 비료를 주면 좋은 열매 맺을까요? మరి ఈ చెడ్డ ఒక పర్సిమన్ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టుకి మంచిగా నీళ్ళు ఇస్తూ ఎరువు ఇచ్చినట్లయితే చాలా మంచి ఫలాలను ఇస్తుందా అండి? 좋은 열매를 맺을 수 없어요. అందులో నుండి మంచి ఫలాలు రావండి. 그럼 이 나무는 మరి ఈ చెట్టు 자 이제 이렇게 보시다시피 మీరు చూసిన ప్రకారము 좋은 열매가 아닌 나무인데 మరి ఇందులో నుంచి మంచి ఫలాలు వచ్చే చెట్టు కాదండి. 이 나무를 잘라서 이렇게 좋은 나무를 가지를 떼다가 접을 붙이는 거예요. కానీ ఈ చెట్టుని తీసుకొని మంచి చెట్టుతో దాన్ని అంటకట్టినట్లయితే 그러면 이렇게 접이 붙여졌을 때 좋은 열매를 맺는 거예요. మరి ఎప్పుడైతే దాన్ని అంటకడతారో దాని నుండి మంచి ఫలాలు అనేవి 여러분 వస్తాయి. 망고도 개망고가 있고 మరి మనం చూసినట్లయితే మ్యాంగోలు కూడా ఎన్నో రకరకాల మ్యాంగోలు ఉంటాయి. 참망고가 있어요. కొన్నేమో చాలా తీయని మ్యాంగోలు ఉంటాయి, కొన్నేమో పుల్లని 그래서 మ్యాంగోలు ఉంటాయి. 좋은 망고가 아닌 좋은 망고로 개량해 접을 붙이는 거예요. మరి ఏదైతే మంచి మామిడి చెట్టు ఉందో ఆ మంచి మామిడి చెట్టు అంటు కట్టడం 여러분 జరుగుతుంది. 포도나무도 그렇고요. మన ద్రాక్ష చెట్టు కూడా అలానే, 사과나무도 그렇고요. ఆపిల్ చెట్టు కూడా అలానే. 여러분 이와 같이 అదే విధంగా 여러분 예수님은 자기를 버렸고 యేసయ్య తనను తాను తృణీకరించుకొని 여러분 우리를 받아들인 거예요. ఆయన మనల్ని అంగీకరించి 그래서 내가 끝나고 내 안에 예수님한테 속해야만 అందుకనే నేను పూర్తిగా ముగించబడి ఎప్పుడైతే నేను పూర్తిగా చెంది ఉంటానో 여러분 좋은 열매를 맺게 되는 겁니다. కేవలం అప్పుడు మాత్రమే మంచి ఫలాన్ని ఫలించగలుగుతాను. 나는 의인이 아니고 죄인. అవును, నిజానికి నేను నీతిమంతుని కాదు, నేను పాపిని. 죄의 열 맺고 살아왔는데 నేను ఇప్పటి వరకు కూడా పాపపు ఫలాన్ని మాత్రం నేను ఫలిస్తూ వచ్చాను. 복음을 전하면서 의의 열매를 맺게 되는 것은 కానీ ఈ యొక్క స్వార్థ ప్రకటించబడిన తర్వాత నీతిమంతుల యొక్క నీతి ఫలాలు ఫలించడం 내 అనేది 노력이 아니라 예수님으로 말미암아 되는 거예요. నీతి ఫలం రావడం అనేది నా సొంత ప్రయత్నము ద్వారా కాదు, కానీ కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. మనము ఆదికాండము 3వ అధ్యాయం చూస్తారు. క్షమించండి, ఆదికాండము 2వ అధ్యాయంలో 여러분 చూసినట్లయితే 하나님이 아담과 하와를 흙으로 만들었고 దేవుడు ఆదమవ్వను మట్టి ద్వారా తయారు చేయడం. 생기를 불어 그 코에 불어넣었더니 생명이 된지라. అలానే ఆయన ఒక ఊపిరిని అందులో ఊదినప్పుడు అది జీవాత్మగా మారింది. 이거 넘어가면 안 되는데. 예. 이 마음은 하나님과 하얀 깨끗한 마음이에요. మరి అది ఎలాంటి హృదయం అంటే సేమ్ దేవుడు ఒక హృదయం ఎలా అయితే పవిత్రంగా ఉందో అలాంటి హృదయం ద్వారా అలాంటి హృదయం మానవుని తయారు 근데 చేయడం. 창세기 3장에 보면 కానీ ఆదికాండం 3వ అధ్యాయంలో చూసినట్లయితే 그래서 이 마음 중심이
깨끗한 하얀 하나님의 마음이었는데요. మనం ఇక్కడ చూసినట్లయితే హృదయం ఏదైతే హృదయ కేంద్రంలో మనం చూసినట్లయితే హృదయం అనేది చాలా పవిత్రంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది. 자, 우리 한번 포인트를 좀 바꿔봐요. మనం ఇక్కడ పాయింట్ ని మారుస్తాము. 조금만 기다리세요. ఒక్క నిమిషం ఆగండి, మార్చుతాము. 자, 이렇게 보면 창세기 3장에 보면 మనం ఆదికాండము 3వ అధ్యాయంలో చూసినట్లయితే 자, 그래서 창세기 3장에 보면 మనం ఆదికాండం 3వ అధ్యాయంలో చూసినట్లయితే 여러분 이 생명나무 실과를 먹던 아담과 하와가 మరి ఎప్పుడైతే ఆదము అవ్వ ఈ మంచి చెడు జ్ఞానం వృక్ష ఫలాన్ని తిన్నారో 여러분 이 사단의 음성을 들으면서 వారు ఎప్పుడైతే సాతాను ఒక స్వరాన్ని విన్నారో 이 뱀의 말을 받아들이게 된 거예요. వారు సర్పము ఒక హృదయాన్ని వాళ్ళు 그러면서 అంగీకరించడం 이 జరిగింది. 하나님의 마음을 이렇게 버린 거예요. మరి ఆ విధంగా దేవుని ఒక హృదయాన్ని వాళ్ళు పడేయడం 그래서 이 జరిగింది. 뱀의 말을 받아들이게 되는 거예요. అప్పుడు వాళ్ళు సర్పం చెప్తున్న ఒక మాటని హృదయాన్ని అంగీకరించారు. 이때 여러분 우리 인간의 마음에 죄가 들어온 거예요. ఆ సమయంలో మనుషుల హృదయంలోకి పాపం అనేది ప్రవేశించింది. 진짜 마음 중심이 하나 아닌 మరి అప్పటి నుండి మనుషుల హృదయంలో ఇంకా దేవుడు లేదు కానీ 사단의 마음인 거예요. మరి హృదయం అనేది 이 ప్రవేశించింది. 선악과를 따먹으면서 마음이 하나를 버리게 됐고 마귀의 마음을 받아들이게 됐어요. ఎప్పుడైతే వాళ్ళు మంచి చెడు జ్ఞానం ఇచ్చి వృక్షాలని తిన్నారో వాళ్ళు దేవుని ఒక హృదయాన్ని పడేసి తన ఒక హృదయాన్ని వాళ్ళ హృదయంలో అంగీకరించడం 그래서 జరిగింది. 마음 중심이 하나님이 아닌 అని ఇప్పుడు వాళ్ళ ఒక హృదయంలో దేవుడు లేడు కానీ 여러분이 사단의 마음이었습니다. సాతాను ఒక హృదయం అనేది వాళ్ళ హృదయంలో ప్రవేశించింది. 자, 이렇게 마음 중심이 뭐예요? మరి ఈ యొక్క హృదయంలో ఉన్న ఇప్పుడు వాళ్ళకు 자, 이렇게 이제 마음 중심이 하나님이 아니고 사단이에요. మరి ఇప్పుడు మనుషులకు హృదయంలో దేవుడు లేడు కానీ సాతాను ప్రవేశించాడు. 자, 이제 잠깐이었지만 నేను ఈ విషయం చెప్పండి. 여러분 중국에 코로나 와서 చైనాలో ఈ కరోనా అనేది ప్రారంభం 거기서 시작되면 전 세계 코로나 위에서 అక్కడి నుండి ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం జరిగింది. 여러분 전 세계에 한 2억 명까지 왔다고 얘기해요. మరి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. 여러분 공식적으로 보고가 나눴어요. మరి దాన్ని ఒక అఫీషియల్ గా వాళ్ళు దాన్ని తెలుసుకున్నారు. అంటే దాన్ని ఎంతమంది చనిపోయారని వాళ్ళు చెప్పడం 자, జరిగింది. 그러면 우리의 성경은 아담이 하나님 앞에 죄인이에요. మరి మన మొదటి మనిషి ఆ ద్వారా ఈ లోకంలోకి పాపం అనేది ప్రవేశించింది. 모든 사람이 죄를 범했다고요. దాని తర్వాత అందరూ కూడా పాపం చేసి ఉన్నారు. 하나님의 영광이 돼요. దేవుని ఒక మహిమను పొందలేదు. 그래서 아담은 죄인이에요. మరి ఆమె తను పాపిగా ఉంది. 그럼 죄인은 죄인을 낳아요. మరి పాపి ఇంకొక పాపి 죄인은 죄를 낳듯이 మరి పాపి ఇంకొక పాపికి జన్మను 아담 한 사람 때문에 ఆ విధంగా వచ్చి ఆదాము ద్వారా 이 세상 모든 사람이 죄인으로 태어나게 ఈ 돼요. లోకంలో అందరూ కూడా పాపంతో ఈ లోకంలో 그럼 జన్మించడం 우리는 జరిగింది. 아담으로 태어나 మనం అందరూ కూడా ఆదాము సంతానంలో నుంచి 여러분 జన్మించాము. 모든 사람이 죄를 범하게 돼요. అంటే దానికి అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్న అందరు ప్రజలు కూడా ఈ విధంగా పాపం చేయడం ప్రారంభించారు. 여러분의 죄를 범치 않은 사람이 있나? మరి మీలో ఎవరైనా ఇప్పటి వరకు ఒక పాపం కూడా 참 చేయలేదన్న వాళ్ళు 모든 사람이 성경은 죄를 범했다고 해요. అందరూ కూడా ఎప్పుడో పాపం చేసి ఉన్నారని బైబిల్ చెప్తా ఉందండి. 아담 하와가 하나님의 마음이 아닌 사단 마음을 받아들이면서 మరి ఇక్కడ ఆదాము ఇంకా అవ్వ దేవుని హృదయం కాకుండా తన హృదయంని వాళ్ళ హృదయంలో 자, 그 అంగీకరించారు. 마음에 죄가 들어왔고 ఒక హృదయంలోకి పాపం అనేది ప్రవేశించింది. 그러니까 죄에서 나오는 마음이 이입니다. మరి ఆ పాపము ద్వారా 미워한 마음이 살인을 하게 되고 మరి వాళ్ళ దగ్గర ఏదైతే ద్వేషమైతే హృదయం ఉందో అది నరహత్య చేసే విధంగా చేస్తుంది. 탐욕이 도둑질을 하게 돼요. ఏదైతే వాళ్ళు ఒక ఆశ కలిగి ఉన్నారో కోరికలతో ఉన్నారో అది దొంగతనం విధంగా చేస్తుంది. 여러분 가늠한 마음이 여러분 어떤 마음을 가져? మరి మోపు 음욕을 హృదయం 품은 자가 간음을 하게 돼요. ఎవరైతే మోపు హృదయం కలిగి ఉన్నారో వాళ్ళు వ్యభిచారం చేయడం 여러분 사람 속에서 나오는 마음이 끝없이 이런 마음들이 나오는 거예요. మరి ఈ విధంగా మనుషులకు హృదయంలో అంతం లేకుండా నిరం ఇలాంటి హృదయం వస్తా ఉంది. 가만히 있을 때 몰라요. దాన్ని అది కుదురుగా ఉండదు. 근데 속을 보세요. ఒకసారి ఆ హృదయాన్ని కొద్దిగా మీరు దాన్ని డిస్టర్బ్ 어떤 చేసినట్లయితే 환경에 가면은 ఉదాహరణకి 우리 이 마음이 이렇게 흘러갈 수밖에 없다는 거예요. 다음. మరి చివరిగా మన హృదయంలో మన అనేది ఈ విధంగానే ప్రవహించుతుంది. 자, 다음이라고요. తర్వాత స్లైడ్ చూపించండి. 그래서 여러분 이제 보면 이렇게 하나님은 의롭고 거룩하고 이 선하신 분이에요. ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుడు నీతిమంతుడు, మంచివాడు, అలానే ఎంతో పరిశుద్ధుడు. 의롭고 선하신 분이에요. ఇక్కడ దేవుడిని చూసినట్లయితే నీతిమంతుడు అలానే పరిశుద్ధుడు. 여러분 하나님을 버리고 떠난 아담과 하와의 마음은 దేవుణ్ణి విడిచిపెట్టిన ఆదాము అవ్వ ఒక హృదయం చూసినట్లయితే 이 불신과 거짓된 마음이지요. వారి యొక్క హృదయం అనేది ఏ విధంగా మారిందంటే అవిశ్వాసముతో అబద్ధం నిండి ఉంది. 여기 선과 여기 하나님의 선과 같은 선인가요? మరి ఇప్పుడు మనిషి యొక్క హృదయంలో మంచి ఉందో ఈ మంచి అనేది దేవునితో ఇచ్చాను. 여러분 마귀 마음에 서 있습니까? సాతాను ఒక హృదయంలో మంచి కూడా ఉంటుందా?
마귀는 선도 있고 악도 있게 하는 거예요. మరి బైబిల్ చెప్తా ఉంది సాతాను ఒక హృదయంలో మంచి కూడా ఉంటుంది చెడు కూడా ఉంటుంది. 이게 하나님을 믿지 못하도록 불신을 넣어서 하나님을 떠나게 만들고 అదేం చేస్తా ఉందంటే మనము దేవుని విశ్వసించకుండా దేవుని పట్ల అపనమ్మిక కలిగి ఉండి దేవుని విధంగా చేస్తా ఉంది. 우리 이 세상 모든 사람은 아담 때문에 하나님을 떠나서 మరి ఈ లోకంలో ఉన్న అందరూ కూడా ఆదాము ద్వారా దేవుని పెట్టి వెళ్ళారు. 죄에 빠져들게 된 게 우리의 인간입니다. మరి నరులందరూ పాపంలో పడి ఉన్నారు. 사람들은 하나님을 버려서 내가 멸망을 당해 죄인인지를 모르고 사는 거예요. ప్రజలందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు పాపంతో జీవిస్తున్నప్పటికీ కూడా నేను పాపిని వాళ్ళు గుర్తించకుండా ఉన్నారు. 자, 성경은 이렇게 말씀해요. మరి బైబిల్లో ఈ విధంగా చెప్తా ఉందండి. 내 백성이 두 가지 악을 행했다. నేను మరి నా ప్రజలు 생수의 근원된 하나님을 버렸다. జీవపు ఊటనైన నన్ను విడిచిపెట్టి 여러분 వెళ్ళారు. 생생이랑 물을 떠나면 다 죽어요. మరి మనుషులైనప్పటికీ జంతువులైనప్పటికీ వాళ్ళ నీరు నుండి దూరంగా వెళ్ళిపోయినట్లయితే చనిపోతాయి. 우리 인간의 마음에 사망이 오는 것은 కానీ మనో హృదయంలో మరణాన్ని పొందుకోరు. 여러분 하나님을 버리고 때문에 그렇습니다. దేవుని నుండి దూరంగా ద్వారా మనం ఆ మరణాన్ని పొందాము. 자, 다음. చూపించండి. 자, 여러분 마태복음 7장에 보면 మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూసినట్లయితే 가시나무에서 포도를 따겠느냐? మనం ఈ యొక్క ముళ్ళ పొదలను ద్రాక్ష ఫలాలను తీసుకొని రాగలుగుతామా? 자, 이 가시나 포도가 달려요. ఈ ముళ్ళ పొదల నుండి ద్రాక్షలు వస్తాయా? 가시나무에서는 절대 포도가 달릴 수 ఈ 없어요. ముళ్ళ పొదల నుండి ఏ మాత్రం కూడా ఈ యొక్క ద్రాక్ష పండ్లు అయితే రావు. 처럼 엉겅퀴에서 무화과가 달리겠느냐? అలానే ఈ ముళ్ళ చెట్ల నుండి ఏమొస్తాయండి? 무화과가 달릴 수가 없. మరి ఈ ముళ్ళ చెట్ల నుండి అంజరపు పండ్లు రావు. 무화과가 달릴 수가 없는 거예요. మరి ఈ ముళ్ళ చెట్ల నుండి అంజరపు ఫలాలు అనేటివి రావండి. 여러분 우리는 거짓된 인간이기 때문에 మనం అందరం కూడా అబద్ధికులుగా ఉన్నాం కాబట్టి 죄악된 인간이기 때문에 మనం అందరం కూడా ఎంతో దుష్టమైన పాపంతో ఉన్న వాళ్ళం కాబట్టి 죄에서 선이 나올 수가 없는 거예요. ఈ నుండి మంచి అనేది రాదండి. 다음 프라가 걸리면 మరి ప్రజ వస్తుందో 그래서 콧물이 나. ఈ జలుబు వచ్చినప్పుడు వాళ్ళ ముక్కు కారుతుంది. 거기서 기침 అలానే వాళ్ళు ఎంతో దగ్గుతారు. 재치기가 나와. అలానే వాళ్ళు తుమ్ముతారు. 여러분 가래침도 나와. వాళ్ళ దగ్గర నుండి ఒక మా నోట్ల నుండి అపం అనేది వస్తుంది. 몸이 오싹오싹 떨리기도 하고요. మరి అలానే వాళ్ళ ఒక శరీరం అంతా కూడా చాలా వణుకుతూ ఉంటుంది. 여러분 이런 게 전부 감기의 증상이에요. ఇవన్నీ కూడా జలుబు నుండి వచ్చే లక్షణాలు. 바이러스는 우리의 눈에 보이지 않지만 ఈ వైరస్ అనేది మన కంటికి కనిపించదు కానీ 그런 증상이 나오도 కానీ అలాంటి లక్షణాలు రావడం ద్వారా 우리 매는 눈에 보이지 않지만 మన దృష్టికి మన కంటికి పాపం అనేది 이런 것을 느끼게 되고 죄를 범하는 걸 కానీ ఈ పాపము చేయడము చూడగలుగుతున్నాము, దాన్ని స్పర్శించగలుగుతున్నాము. అదే విధంగా తర్వాత 참 사람의 마음에 뭐가 ఇక్కడ నుంచి చూసినట్లయితే ఏమొస్తుందండి? నరహత్య 저 వస్తుంది. 거짓말이 사기치게 అంటే మోసం 내 వస్తుంది. 말하고 맞춰서 이게 도둑질하게 돼요. దొంగతనం అనేది వస్తుంది. మోహము అది 자랑하는 마음이 교만. గర్వము వాళ్ళెంతో అహంకారంలాగా చేస్తుంది. 여러분 또 이게 뭐예요? 광패가 미움을 만드는. మరి ఇది ఒక వెర్రి హృదయంతో జీవించే విధంగా చేస్తుంది. 어떤 데 술 먹고 어떤 데 보면 악을 쓰는 거 보면 제정신이 아니에요. ఎవరైతే బాగా తాగి తిరుగుతూ ఉంటారో వాళ్ళని చూసినప్పుడు నిజంగా వాళ్ళ మైకంలో ఒక మండరు. 여러분 사람이 정자만 미친 사람이 아니고 అయితే హృదయం అనేది స్థిర లేదో వాళ్ళు ఉట్టి పిచ్చి వాళ్ళు మాత్రం కానీ 여러분 정적인 사람도 이성을 잃을 మరి ఎప్పుడైతే నార్మల్ మనుషులు 그 마음에서 미친 마음이 나오게 되는 거예요. 다음 మరి ఎప్పుడైతే వెరితనమైన హృదయాన్ని కలిగి ఉంటారో వాళ్ళు వెర్రిగా జీవించడం జరుగుతుంది. 여러분 보면은 이거는 스스로 만든 금지예요. మరి ఇక్కడ చూస్తే ఈ యొక్క రింగ్ మరి మెటల్ 다음은 모양을 내서 도구난 금처럼 보여요. మరి దీని తర్వాత చూసినప్పుడు దానికి పూత ఎప్పుడు అది మళ్ళీ ఒక 근데 బంగారం ఉంగరం లాగా కనిపిస్తుంది. 진짜 금이에요. మరి దాని తర్వాత చూసినప్పుడు అది నిజమైన బంగారం అండి. 여러분 금은 마치 이 도구만 반지처럼 겉은 좋아 보여요. మరి మనది ఇలా పూసిన ఒక బంగారం ఏదైతే ఉందో బయటికి చాలా మంచిగా కనిపిస్తుంది. 근데 이 속을 파고 긁으면 కానీ ఆ ఒక లోపల్లో ఉన్నదాన్ని కొద్దిగా ఇలా అవుతాయి. 여러분 쇠가 나오는 것처럼 మరి అందులో నుండి ఏ విధంగా ఐరన్ బయటకు వస్తుందో 우리도 선해 보이지. అలానే మన హృదయం అనేది బయటకు కనిపిస్తుంది. 좋은 일을 할 때 అలానే మనం మంచి పనులు కూడా చేసే సందర్భాలు ఉండొచ్చు. 그거는 여러분 내 죄악된 마음을 가리기 위한 우선자의 마음인 거예요. నా హృదయంలో ఉన్న ఒక పాపాన్ని కప్పుకోవడానికి ఆ మంచితో మనం కప్పుకోవడం జీవితం. 이 인간의 마음이 మరి మనుషులకు హృదయం అనేది 자 죄를 가지고 나온 이 마음인데요.
మరి నిజానికైతే మనుషుల పాపంతో ఉన్న హృదయం 여러분 అండి. 이 죄악된 마음에서 선이 나올 수가 없다는 ఈ 거예요. హృదయం నుండి ఏ మంచి కూడా రాదని చెప్తా ఉంది. 양심으로도 안 되고 మరి ఈ యొక్క మనస్సాక్షి రాదు, 도덕으로도 안 되고 అలా నేను మంచి ఒక నీతుల 법으로도 ద్వారా 안 రాదు, 되고 అలా ఒక ధర్మశాస్త్రం ద్వారా కూడా 여러분 కాదు. 이와 같이 종교적인 행습으로도 절대 여러분 위선적인 마음이지 선이 안 나오는 ఈ 거예요. మతము ఇవన్నీ ద్వారా కూడా ఒక వేషధారి యొక్క జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం, కానీ నిజంగా మంచి అనేది మన దగ్గర నుంచి 그래서 రాదండి. 노서 3장 10절에 의인은 없나니 하나도 없으며 అందుకని రోమా 3:10 చెప్తా ఉన్నాడు, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని. 선을 행하는 자는 없나니 하나도 없도다. మేలు చేయవాడు లేడు ఒక్కడును లేడు. 여러분 하나님 앞에 인정할 수 있습니까? మరి మీరు అందరు కూడా దేవుని ముందు దీన్ని అంగీకరిస్తారా? 나는 근본이 선이 없는 사람이라고 인정할 수 있습니까? నిజంగా మీరు తెలుసుకున్న మీరు దీన్ని అంటే మీరు గుర్తిస్తారా నిజంగా నాకు హృదయంలో ఎలాంటి మంచి లేదు అని? 예, 맞습니다. అవునా, నిజమండి. 여러분 정말 인정하는 사람에게 하나님의 역사가 임할 겁니다. ఎవరైతే దీన్ని గుర్తిస్తారో వారి యొక్క జీవితంలో దేవుని ఒక గొప్ప కార్యం అనేది జరుగుతుంది. 하나님은 이런 사람을 구원하시는 겁니다. దేవుడు అంటే ప్రజల్ని రక్షిస్తాడండి. 여러분 누가복음 8장에 보면 바리새인과 세리가 나와요. మనం లూకా సువార్త 18వ చూస్తే సుంకరి అలానే పరిసయ్యుడు చూడండి. 바리새인은 서서 따로 기어요. మరి పరిసయ్యుడు తను ఏదో సరైన జీవితాన్ని జీవిస్తాడు. 나는 불이 가늠한 자같이 않습니다. దేనిలా ఒక వ్యభిచారులాగా లేదా ఎంతో దుష్టులు నేను జీవించలేదు. 나는 세리와도 같이 아니합니다. నేను సుంకరి లాంటి వాడిని కాదు. 나는 일주일에 2씩 금식기도 합니다. నేను రోజుకి రెండు పూటలు నేను ఉపవాసంతో ఉన్నాను. 그리고 소독에 11조입니다. నేను అలానే ప్రతి నెల నేను ఒక దశంభాగాన్ని ఇస్తున్నాను. 여러분 그렇게 잘 నేను అలాంటి జీవితం జీవిస్తాను. 찬데 ఇంత మంచి జీవితం నేను జీవిస్తున్నాను. 여러분 세리는 어떻게요? వారు బాప్టిజం అనేది ఎలా 여러분 తీసుకుంటారు? 하늘을 우러러 못했어요. మరి వాళ్ళు ఎప్పుడు కూడా 하늘을 우러러보지도 못했다고. ఆ పరిసయ్యులు ఎప్పుడు కూడా దేవుని 그리고 వైపు 다만 చూసి ఎప్పుడు కూడా ఏడవలేదు. 가슴을 치며 నీ సుంకరిని చూసినట్లయితే తనను ఎంతో కొట్టుకుంటూ 하나님이 나를 불쌍히 여기옵소서. దేవా దయచేసి నా పైన కనికరాన్ని చూయించనే. 나는 죄인으로소이다. దేవా నేను ఒక పాపిని, 나는 선이 없습니다. నాలో ఎలాంటి మంచి లేదు. 이렇게 하나님 앞에 고백을 했어요. ఆ విధంగా సుంకరి దేవుని ముందు ఆయన ఒప్పడం జరిగింది. 예수님은 뭐라고 했는 줄 అప్పుడు 아십니까? ఏమని చెప్తా ఉన్నాడంటే, 이 세리가 ఈ యొక్క సుంకరి 이 바리새인보다 의롭다. ఈ సుంకరి పరిసయ్యుడు కన్నా ఎంతో నీతిమంతుడు. 여러분 바리새인은 인간이 열심히 한 인의 의예요. మరి పరిడు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే మనుషులకు ప్రయాసం నుండి వచ్చిన ఒక నీతితో ఉంది, దానికి సాదృశ్యంగా 근데 ఉంది. 세리의 의는 కానీ సుంకరి యొక్క నీతి 여러분 예수님이 주신 의예요. అది యేసుక్రీస్తు ఇచ్చిన నీతి అండి. 여러분 마태복음 5장에 보면 మత్తయి సువార్త 5వ చూసినట్లయితే, 너의 의가 바리새인과 서기관보다 낫지 못하면 ఒకవేళ మీ నీతి అనేది పరిసయ్యుల నీతి కన్నా అధికంగా లేనట్లయితే 결단코 천국에 들어가지 못하리. పరరాజ్యంలో ప్రవేశింపరని చెప్తా ఉంది. 여러분 서가 바리새인의 మరి 의는 ఈ శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతి అనేది 인간이 율법을 지키려고 노력하고 애쓰고 ఆ నీతి అనేది ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఎంతో ప్రయాసపడి జీవించిన జీవితం. 속으로는 탐욕이 가득하면서 మరి వాళ్ళ హృదయంలో ఎన్నో ఆశలు కలిగి ఉండి 정말 몇몇 가지 좋은 일을 해서 잘했다고 칭찬을 받는 మరి 사람인 거예요. బయటికి వాళ్ళని మంచి పనులు చేస్తూ ఎంతమంది వాళ్ళని మెచ్చుకుంటూ అలాంటి జీవితం జీవించేవారు వాళ్ళు. 여러분 예수님은 그런 사람들에게 해칠한 무덤이라고 얘기해요. మరి యేసయ్య వారిని చూసి ఏమంటున్నారంటే మీరందరూ సున్నం కొట్టిన సమాధులు అని చెప్తా ఉన్నారు. 썩어서 냄새나는 사람이에요. లోపల ఎంతో కుళ్ళిన వాసన వస్తా ఉంది. 여러분 하나님 앞에 자기의 더러운 모습을 가리우고 మరి దేవుని ముందు వారు ఒక మురికి యొక్క స్వరూపం ఏదైతుందో స్వరూపం అంతా కూడా కప్పుకొని 이런 선한 사람처럼 위장을 하는 건데 వారు ఎంతో మంచి వ్యక్తులుగా వాళ్ళు ఒక వేషధారి యొక్క జీవితం 저는 జీవిస్తున్నారు. 이 복음을 깨닫기 전에는 నేను ఈ యొక్క సువార్తను తెలుసుకోకన ముందు 여러분이 서기관과 바리새인처럼 저를 가리우는 삶을 살았어요. నేను కూడా ఈ శాస్త్రులు పరిసయ్యులాగా నా హృదయాన్ని కప్పుకుంటూ నేను జీవించాను. 그러나 하나님 앞에 저의 근본을 보게 될 때 కానీ ఎప్పుడైతే నేను దేవుని ద్వారా చూశానో 내 속에서 선 자체 전혀 없었고 మరి నా హృదయంలో ఏం కూడా లేదని తెలుసుకున్నాను. 여러분 마태복음 7장 21절부터 24절까지 한번 읽어보세요. ఒకసారి మీరు మత్తయి సువార్త 7వ నుండి 24 ఒకసారి చదవండి. 마태복음 7장 21절부터 24절. మత్తయి సువార్త 7వ
21 వచనం నుండి 24 వచనం వరకు చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడై ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన లేదురు. అప్పుడు మిమ్మును ఎరుగను మమ్ము చేయువారల నుండి పొండని చెప్పుదును. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రను బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. 여러분 사람에서 나오는 것은 뭐라고 했어요? మరి మనుషులకు హృదయం నుండి ఏమొస్తుందని రాయ 음란과 거짓과 탐욕과 여러분 수구사람 나눔과 비방 그 모든 악한 것이 다 속에서 나와 사람을 더럽게 한다는 거예요. మన హృదయంలో క్షమించండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఏం రాయబడి ఉందంటే మనుషులకు హృదయంలో నుండి దురాలోచనలు, వ్యభిచారము, కృత్రిమము, కామ వికారం ఇవన్నీ కూడా మనుషులకు హృదయం నుండి బయటకు వస్తున్నాయి. 저는 저를 보니까 제 마음이 그랬어요. మరి నన్ను నేను చూసుకున్నప్పుడు నా హృదయం కూడా ఆ విధంగానే ఉంది. 내 마음 나오는 더럽고 거짓된 걸 가지고 నా ఒక హృదయంలో ఈ యొక్క మోసకరమైంది, అబద్ధమైంది నా హృదయంలో పెట్టుకొని 내가 뭔가 좋은 일을 몇 가고 11조를 하고 내가 하면서 이걸 가지고 하나님 앞에 나를 가리워 하나님 앞에 나아갈 수가 없었습니다. నేను బయటికి ఏదో మంచి పనులు చేస్తూ ఏదో మంటివిస్తూ అన్నిటిని పాటిస్తూ జీవించడం ద్వారా నేను దేవుని ముందు వెళ్ళి నిల్చలేనండి. 지금 하나님이 나에게 심판을 내리면 난 지옥 갈 수밖에 없는 ఒకవేళ దేవుడు నన్ను తీర్పించినట్లయితే నేను ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సిన వాడిని మాత్రమే. 이게 바로 세리였습니다. ఇది ఎవరో కాదు కానీ సుంకరి యొక్క జీవితం. 그래서 잘할 수가 없었기 때문에 సుంకరి తనంతను అతిశయించుకోవడానికి ఏమీ కూడా లేదు. 여러분 하나님 앞에 불쌍히 여김을 받았습니다. మరి తను కేవలము దేవుని ముందు ఒక కనికరాన్ని మాత్రమే పొందుకున్నాడు. 그래서 하나님은 죄를 모르는 에게 అందుకనే ఆ దేవుడు ఎవరైతే పాపం కలిగి ఉన్నారో 이 신명장이나 28장에 보면 율법을 줬어요. మనం ఇక్కడ చూసినట్లయితే మనము ధర్మశాస్త్రాన్ని చూడొచ్చండి. 여러분 로마서 3장 24절에 보면 아니 저기 로마서 3장 몇 절이에요 얘가? 20절에 보면 మనం రోమా 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే 율법의 행위로 그 앞에 의롭다함을 얻을 육체가 아니. ధర్మశాస్త్రపు క్రియల మూలముగా ఆయన దృష్టికి ఎవరు కూడా నీతిమంతుని తీర్చబడని రాయబడి ఉంది. 인간이 율법을 지켜서 의롭게 될 수가 없는 거예요. మరి మనుషులు ఎవరైనప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ నీతిమంతులుగా అయిన వాడు ఎవరు కూడా లేరండి. 여러분 내가 율법을 지켜서 의롭게 될 수 있다면 నేను నిజంగానే ధర్మశాస్త్రాన్ని పాటించి నేను నీతిమంతుడిగా నిజంగా అవ్వగలిగినట్లే 여러분 이 땅에 예수님이 오실 필요가 없는 మరి 거예요. లోకంలోకి యేసుక్రీస్తే రావడం అవసరం లేదు. 여러분 내가 안 되기 때문에 이 땅에 예수님이 오신 거예요. ఇది నేను చేయలేను కాబట్టి యేసే లోకంలోకి రావడం 안 జరిగింది. 되는 나를 믿어야 되는 게 아니고 అందుకనే చేయలేని నన్ను నేను నమ్ముకోవడం కాదు కానీ 안 되는 나를 버려야 되는 거예요. నేను చేయని నన్ను పడేసుకొని 저는 하나님 안 됩니다. ఆ దేవా ఇది నేను చేయలేను, 나는 선이 없습니다. నాలో ఎలాంటి మంచి లేదు దేవా, 나는 정말 악하고 더럽습니다. నేను నిజంగా ఎంతో దుష్టుని ఎంతో మురికి 나를 వాడిని, 부르십시오. దయచేసి నా పైన కనికరాన్ని చూయించు. ఆమేన్. ఆమేన్. 이런 사람을 하나님은 찾는 거예요. మరి అలాంటి వాడు దేవుని వెతకగలుగుతాడు. 오늘날 종교는 మరి ఈ రోజుల్లో ఈ మతం ఎలా 사람을 అవుతుందంటే 전부 거짓으로 꾸며 మరి మనుషులు వాళ్ళు ఎంతో దుష్టంగా జీవిస్తారు. 선한 사람으로 좋은 사람으로 꾸며놓는 거예요. హృదయంలో ఎంతో దుష్టంగా ఉండి బతికి ఎంతో మంచి వ్యక్తులుగా వాళ్ళు 그 చూపించుకుంటున్నారు. 행위로는 지를 가리울 수가 없어요. మరి వాళ్ళు చేసిన పని ద్వారా 그 వాళ్ళు కప్పుకుంటా 행위는 ఉన్నారు. 죄악의 행위란 말이에요. మరి అవన్నీ వేషధారక 인간이 జీవితం. 하나님의 자기를 가리우고 나가는 게 거짓된 사람 말이에요. మరి ఎవరైతే దేవుని ముందు వాళ్ళు కప్పుకు వెళ్తా ఉన్నారు వాళ్ళు ఎంతో అబద్ధికులండి. 이해가 되십니까? మీకు అర్థమవుతుందండి? 진짜요? నిజంగా అర్థం? 아멘. ఆమేన్. 할렐루야. హల్లెలూయా. 네, 그걸 하나님 앞에 인정합니다. మరి ఇది మనం దేవుని ముందు గుర్తించాలి. 그래서 하나님은 율법을 중에 지키는 자가 없다고 얘기해요. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు లేడు అని చెప్తా ఉన్నాడు. 이게 요한복음 7장 19절에 나와요. అది సువార్త 7వ అధ్యాయం 19వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 너희 중에 율법을 지키는 자가 없도다. మీలో ఎవరు కూడా శాస్త్రాన్ని గైకొన్న వాడు లేడు అని చెప్తా ఉంది. 자, 넘겨봅시다. తర్వాత చూద్దాము. 그래서 하나님은 우리에게 율법이 오기 전에 మరి దేవుడు మనకి శాస్త్రాన్ని 한번 ఇచ్చాడు. 눌러봐요. 양심 시대가 있었어요. మరి మన మనస్సాక్షి యొక్క తరం అనేది ఉండండి. 양심으로 악을 깨달았었어요. మరి మనస్సాక్షి ద్వారా వాళ్ళు ఎంత దుష్టులని వాళ్ళు గుర్తించారు. 근데 양심이 무뎌지면서 하나님은 죄를 깨닫게 하려고 율법을 줬어요. అందుకనే మనస్సాక్షి ద్వారా ఎవరు కూడా వాళ్ళకు దుష్టత్వాన్ని గ్రహించలేకపోతున్నారు కాబట్టి దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. 율법을 지키는 자가 하나도 없었어요. కానీ ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు ఎవడు కూడా 그럼 లేడు. 하나 율법을 주건 죄를 깨닫게 하려고 줬고. అందుకనే దేవుడి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే పాపం అనగా ఎట్టిదో 그래서 తెలిసాడు. 예수 땅에 보내서 ఈ దేవుడు యేసే లోకం పంపించి 은혜의 시대에 ఈ యొక్క కృప 이 통해서 자 그래서 하나님은 이
은혜를 베푸시려고 이 땅에 예수님을 보내신 거예요. అందుకని చివరిగా దేవుడు మన పైన ఆయన కృపను చూయించడానికి యేసయ్యని ఈ లోకంలోకి పంపించాడు. 자, 여러분 병원에 가면은 엑스레이를 찍어요. మనం హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఎక్స్రే తీస్తారు కదండి. 피 검사도 하고 소변 검사도 해요. మరి వాళ్ళు బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు. 왜 그러면 병을 드러내서 ఎందుకంటే దాని ద్వారా వాళ్ళు ఎలాంటి అనారోగ్యం కలిగి ఉన్నారో బయట పెడతారు. 우리를 병에서 고치려고요. అలానే మనను 그래서 వైద్యాన్ని ఇస్తారు. 하나님은 이 저 율법을 통해서 అలానే దేవుడి ధర్మశాస్త్రము ద్వారా 자, 율법을 통해서 이 죄를 드러내는 일들을 해요. 이거 하나씩 눌러줘야 돼. 자, 그 다음에 또 죄를 그 뒤에 또 눌러야 돼. 그래야지 그게 떠야 돼요. 그래서 이 죄를 통해서 우리 영혼의 상태를 드러내는 일들을 మరి ఈ విధంగా ఈ ధర్మశాస్త్రం యొక్క ఆత్మ అనేది ఏ స్థితిలో ఉందనేది చూపిస్తా ఉన్నాడు. 그래서 모든 사람이 성경에 로마서 3장 23절에 죄를 범해 하나님의 영광에 이르지 못하다. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చెప్తా ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం అనుగ్రహించి మహిమను 그래서 పొందలేకపోతున్నారు. 모든 사람이 죄를 범했기 때문에 우리가 죄인이 죄를 가지고는 천국에 갈 수 없는 거예요. అందరూ కూడా ఎప్పుడు ఈ పాపం చేస్తూ ఉన్నారు కాబట్టి మనుషులు ఎవరు కూడా ఈ పాపంతో వెళ్ళలేరు. 여러분 이사야서 13장 9절에 보면 యెషయా 13వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే 여호와의 나와요. మరి యెహోవా దిచ్చుచున్నది, 하나님이 잔혹히 분냄과 మరి దేశమును పాడు చేయుటకును 이 매하는 날은 이마에 땅을 황무케 하며 మరి పాపులను బొత్తిగా దానిలో నుండి కూడా నశించుటకును 그 중에서 죄인을 멸하리니. క్రూర ఉగ్రతతోను ప్రపంచమైన కోపము 자, 그래서 ప్రచండమైన కోపంతోను 죄인을 멸망을 당하는 거예요. అది వచ్చునని రాయబడి ఉంది. 근데 죄인이 어떻게 천국을 가지요? మరి ఏ విధంగా ఒక పాపి పరలోకానికి వెళ్ళగలుగుతాడండి? 그래서 이 죄인은 죄를 두고 있으면 మరి పాపి తన పాపం కలిగి ఉన్నట్లయితే 자, 이렇게 사망의 화살이 날라와. మరి తను ఒక మరణాన్ని పొందుకోవాలి. 누구에게? 죄인에게. మరణాన్ని పొందుకుంటారండి, పాపి మరణాన్ని 그래서 이 పొందుకుంటారు. 사망의 화살은 우리가 활처럼 이게 활이 아니고 మరి ఆ యొక్క పాపం అనేది మన దగ్గరికి, ఆ మరణం అనేది ఎలా వస్తుందంటే 사망이 누구에게 날라오냐? అది ఒక బాణం లాగా నేను ఎవరిని వచ్చి నేను చంపేయాలి. మరి ఎవరైతే పాపం కలిగి ఉన్నారో ఒక పాపి మరణాన్ని 그러니까 పొందుకుంటారు. 하루에도 수많은 사람들이 죽음에 이끌려. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా ఆ పాపం అనేది మరణించే విధంగా చేస్తాం. 그런 걸 보면서 나도 언제 죽을지 모르는 인간이고. నేను కూడా ఎప్పుడు నేను చనిపోతానో నాకు కూడా ఏం 내가 తెలియదు. 죄를 가지고 지금 영원히 지옥 가는데. నేను ఈ పాపం ఉండి నేను చనిపోయినట్లయితే నేను నరకానికి 정말 వెళ్తాను. 하나님 앞에 돌이키게 되기를 바라는 거예요. అందుకనే దేవుడు మనం అందరం కూడా తిరిగి దేవుని వైపు తిరిగి వెళ్ళడానికి వస్తా ఉన్నాడు. 여러분 죄에 대해서 우리는 죽은 자예요. మరి మనం అందరం కూడా పాపం మనం చచ్చిన వారుగా ఉన్నాము. 지금 살아 있지만 మనం ఇంకా చూడడానికి ఇంకా జీవించినట్టు 자, కనపడతా ఉంది. 어떤 사람이 암이 4기라고 해보세요. 암이 4기로 1기, 2기, 3기, 4기. మరి క్యాన్సర్ ని చూసినట్లయితే క్యాన్సర్ లో 4 లెవెల్స్ ఉంటాయి. 여러분 4기면 한 80% 이상이 다 죽어요. మరి ఎవరైతే 4th లెవెల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 80% వరకు వాళ్ళందరూ చనిపోతారు. 여러분 살아도 5년, 7년 이상을 잘 못 살아요. మరి అలానే వాళ్ళ దగ్గర ఒక క్యాన్సర్ పెట్టుకొని వాళ్ళు ఒక 40-50 సంవత్సరాల కన్నా వాళ్ళు ఎక్కువ జీవించలేరు. 그럼 암이 1기면은 어떠냐? మరి ఒకవేళ వాళ్ళకి ఫస్ట్ లెవెల్ క్యాన్సర్ ఉన్నట్లయితే ఎలా 그냥 ఉంటుందంటే 놔두면 2기, 3기, 4기가 돼요. మరి అలానే దాన్ని వదిలేసినట్లయితే అది 2 లెవెల్కి వెళ్తుంది, 3, 4 లెవెల్కి 그 వెళ్తుంది. 암은 죽음으로 몰아가는 것처럼 మరి ఏ విధంగా అయితే ఈ యొక్క క్యాన్సర్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళు చనిపోతారు, 우리의 죄는 영원한 지옥으로 이끌려 가는 거예요. అలానే మనం ఈ పాపం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము నరకానికి వెళ్ళాల్సి 그래서 이 వస్తుంది. 죄에 대한 영원한 지옥과 영원한 심판밖에 없어요. అందుకని ఈ పాపము ద్వారా మనము ఆ తీర్పును పొందుకోవాల్సి వస్తుంది. 영원한 지옥에서 영원히 나올 수가 없어요. మరి నిత్య నరకాగ్నిలోకి మనం వెళ్తాము. 여러분 교회 다닐 때도 죄인이고, మీరు సంఘానికి వెళ్తున్నప్పుడు కూడా పాపులుగా ఉన్నారు, 교회 안 다녀도 죄인이고, సంఘానికి వెళ్ళకపోయినప్పుడు కూడా మీరు పాపులుగానే ఉన్నారు, 10년을 다녀도 죄인이고, మీరు దశమ భాగం ఇచ్చినప్పుడు కూడా 3을 다녀도 죄인이고, మరి మీరు ఎన్నో 10 సంవత్సరాలు సంఘానికి వెళ్ళారు, 전도사가 돼도 죄인이고, మరి మీరు ఒక సంఘంలో ఉన్నప్పటికీ, ఒక 목사가 되고 죄인 పాస్టర్ గా ఉన్నప్పటికీ, 돼도 죄인이고, పాస్టర్ గా ఉన్నప్పుడు కూడా మీరు పాపులుగానే ఉన్నారు. 그건 믿으나 마나지요. మరి ఆ విధంగా నిరంతరంగా అలానే ఉంటుంది. 여러분 죄인이 예수님을 믿으면 కానీ ఈ యేసుక్రీస్తును విశ్వసించినట్లయితే 죄에서 벗어나 의인이 되어야 되는 거예요. వారు పాపము నుండి విడుదల పొందుకొని నీతిమంతులుగా అవుతారు. 영원한 심판을 받아요. మరి వాళ్ళు పాపం నుండి విడుదల పొందుకొని
여러분 경우는 이렇게 말씀하는. మరి లూకాస్ వార్తలో ఈ విధంగా రాయబడి 그 ఉంది. 누가복음 1장 77절부터 7에 보면 లూకాస్ వార్త 자, మొదటి అధ్యాయము 읽어주세요. 78 వచనం చదివినట్లు చూసినట్లయితే, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు, మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన మన పాదములను సమాధాన మార్గములో నీకు నడిపించుటట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగు ఇచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయము దర్శనం అనుగ్రహించను. 어둠과 죽음의 그늘에 앉은 자에게 비치고. మరి ఈ యొక్క చీకటిలోను అలానే మరణ ఛాయల్లోను 여러분 우리가 지금 다 살아 있어. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. 근데 내가 정말 하나님 앞에 아직 죄를 두고 있으면, మనం అందరూ కూడా ఈ పాపాన్ని కలిగి ఉన్నట్లయితే, 제가 어제 저녁에 복음을 전했는데요. నేను సాయంత్రం కూడా మీ అందరూ స్వార్థ ప్రకటించాను. 근데 어제 저녁에 혹시 죄 사함을 받은 사람이 있습니까? మరి నిన్న సాయంత్రం నేను పాప క్షమాపణ పొందుకున్న వారు ఎవరు ఉన్నారండి? 나 어제 전 확실히 죄가 씻어졌습니다. నిన్న సాయంత్రము నేను తెలుసుకున్నాను, నా పాపాలన్నీ కూడా ఎంతో స్పష్టంగా అన్ని కూడా కడిగివేయబడ్డాయని నేను నమ్ముతున్నానని వాళ్ళ చేతులు పైకెత్తి. 예, 어제 저녁에 죄 사함을 받으신 분. నిన్న నేను పాప క్షమాపణ పొందుకున్నాను అని వాళ్ళ చేతులు 예, పైకెత్తండి. 감사합니다. కృతజ్ఞతలండి. 여러분 오늘 저녁에 더 자세히 전하는 거예요. మరి ఈ రోజు కూడా మీరు జాగ్రత్తగా మీరు 오늘 వినండి. 저녁에 다 죄 사함을 받으세요. మరి ఈ రోజు కూడా మీరు అందరూ పాప క్షమాపణ పొందుకోండి. 어둠과 죽음의 그늘은 죄 있는 사람에게요. మరి ఈ చీకటిలో అలానే మరణ ఛాయలో ఉన్నవారు ఎవరో కాదు, కానీ పాపంతో ఉన్నవారండి. 근데 이 죽음의 그늘에 앉은 자에게 죄 사함으로 구원을 알게 하리니. కానీ ఈ చీకటి మరణ ఛాయలో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క పాపముల నుండి పాప క్షమాపణ పొందుకోవడం జరిగింది. 그리고 이 사람에게는 빛이 비치고. మరి ఇలాంటి వారికి ఆ వెలుగు అనేది వాళ్ళ దగ్గరికి ప్రకాశించింది. 무슨 빛? 예수님의 참빛. మరి అది ఏ వెలుగు అంటే నిజమైన యేసుక్రీస్తు అయిన వెలుగు అండి. 그래서 다음으로 자, తర్వాత చేయించండి. 여기 좀 집중. 그래서 여러분 예수님의 회개하고 돌이켜 죄 사함을 받아라. మనము యేసుక్రీస్తు అంటే మనం ఈ పాప క్షమాపణ ఎలా పొందుకుంటామంటే మారు మనసు కలిగి యేసుక్రీస్తు వైపు తిరిగి వెళ్ళినట్లయితే ఈ పాప క్షమాపణ పొందుకోవడం 여러분 జరుగుతుంది. 사도행전 3장 20절에 보면 회개하고 돌이켜. మరి అపోస్తలుల కార్యం 3:20 రాయబడి ఉంది, మీరు మారు మనసు పొందుకొని తిరిగి రండి. 너희 죄 없이 함을 받아라. మరి మీ పాపాలన్నీ కూడా ఇంకా క్షమించబడతాయి. 하나님 나는 죄인입니다. ఆ దేవా, నేను పాపిని, 나는 선이 없습니다. నాలో ఎలాంటి మంచి లేదు. 이제 나를 데리고 하나님 앞에 돌이킵니다. ఈ విధంగా మీరు దేవుని వైపు తిరిగి వెళ్ళినట్లయితే, 그러면 주님께서 죄 사함을 받으라 이 말은, మరి ఆ విధంగా మీరు పాప క్షమాపణ 내가 పొందుతారు. 죄를 사해 줄게 받아들라. మరి నేను పాపాలన్నిటి కూడా క్షమించి వేస్తాను, నువ్వు దాన్ని అంగీకరించు. 내가 써줄게 믿어라. నేను నీ పాపాలన్నిటి కూడా కడిగి వేస్తాను, నువ్వు దాన్ని నమ్ము. 저런 ఇయాగే요. మరి ఆ విధంగా 그럼 మాట్లాడుతున్నారు. 죄는 어디겠냐? మరి ఏ విధంగా పాపాలన్నీ కూడా 여러분 పోతాయండి? 레위기 4장에 속죄 제사가 నావా. లేవ్యకాండం 4వ అధ్యాయంలో పాప పరిహారత బలి అనేది ఉందండి. 여러분 레위기 4장에 평민이 죄를 쓸 때, మరి లేవ్యకాండం 4వ అధ్యాయం 27 వచనంలో ఏమని రాయబడిందంటే, 그 사장 నీ దేశంలో నువ్వు పాపం చేస్తే, 그 4장 20절 이하에 보면 평민이 죄를 보면서 어떻게 속죄하는 이야기가 나와. మరి అక్కడ 4వ అధ్యాయం చదివినప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి పాపం చేసినట్లయితే ఎలా ఆయన పాపం నుండి పరిహారాన్ని పొందుకుంటాడని రాయబడి ఉంది. 죄를 보면서 흠이 없는 양을 준비하는 거예요. మరి పాపం చేసిన వ్యక్తి నిర్దోషమైన ఒక ఆడు మేక పిల్లను సిద్ధపరచుకోవాలి. 그 죄값을 양이 피를 흘리고 죽어야 죄진 사람이 살아나는 మరి 거예요. ఆ పాపానికి ఒక జీతం ఎలా చెల్లించబడుతుందంటే ఆ ఒక్క గొర్రె పిల్ల మరణిస్తుందో ఆ దాని ద్వారా వారి దాని పాపం అనేది కలుగుతుంది. 양의 제물로 준비하면 మరి ఈ విధంగా ఒక గొర్రె పిల్లని సిద్ధపరచుకొని 이 두 손으로 양의 안수를 해요. ఆ వ్యక్తి తన 2 చేతుల్ని ఆ ఒక మేక పైన ఉంచడం ద్వారా, 안수는 넘어간다. ఆ 2 చేతులు ఉంచడం ద్వారా అది బదిలీ అవుతుంది అని అర్థం. 내 죄를 양한테 넘긴다는 నా 거예요. పాపాలన్నీ కూడా ఒక గొర్రె పైన బదిలీ అవుతుంది. 죄진 사람이 양한테. మరి ఇక్కడ ఎవరైతే పాపం చేశారు, 그래서 이렇게 죄가 양을 먹었어요. మరి ఆ ఒక పాపం చేసిన పాపం అంతా కూడా ఒక గొర్రెపైకి 그럼 బదిలీ అవుతుంది. 죄사이 양을 목을 따서 번소에 잡아요. మరి ఆ ఒక యాజకుడు ఎవరైతే ఉన్నారో గొర్రెని తీసుకొని 그리고 뼈를 찍어 이 번제단 뿔에 손으로 이렇게 발라요.
మరి దాన్ని వధించి ఆ ఒక రక్తాన్ని తిని బలిపీఠపు కొమ్ముల పైన దాన్ని ప్రోక్షించడం 이 జరుగుతుంది. 번제단의 죄가 기록이 됐다고 하는 మరి బైబిల్ ఏమని చెప్తా ఉందంటే ఈ బలిపీఠపు కొమ్ము పైన మనుషుల యొక్క పాపాలన్నీ కూడా చెక్కబడి ఉన్నాయని రాయబడి ఉంది. 이 번제단 뿔의 죄를 이 피로 지우는 거예요. మరి ఈ యొక్క బలిపీఠపు కొమ్ముల పైన ఏదైతే పాపాలు ఉన్నాయో ఒక పాపాలన్నీ కూడా ఆ ఒక గొర్రె యొక్క రక్తంని తీసుకొని దానిపైన పూయడం జరుగుతుంది. 여러분 에레미야 17장 1절은 유다에 지는 금강석 끝철필로 이 단뿔에 기록이 됐듯이 మరి మనము యెరెమియా 17వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే యూదా పాపములు ఇనుప గంటముతో వజ్రపు మొనతో లెక్కించబడి ఉన్నదని రాయబడి ఉంది. 우리의 모든 죄가 이 단뿔에 기록이 되는 거예요. మన సమస్త పాపాలన్నీ కూడా బలిపీఠపు కొమ్ముల పైన చెక్కబడినాయి. 그럼 그 단뿔에 피가 알려졌을 때 మరి ఎప్పుడైతే ఈ బలిపీఠపు కొమ్ముల పైన రక్తాన్ని పూస్తారో 나를 대신해서 양이 피를 흘리고 죽었구나. నాకు బదులుగా ఆ గొర్రె రక్తాన్ని కార్చి చనిపోయింది. 그래서 제사장이를 속죄한 즉 그가 사함을 얻으리라. అప్పుడు ఆ యాజకుడు అది తీసుకొని మీ పాపాలన్నీ కూడా క్షమించివేయబడ్డాయని చెప్తాడు. 또 죄를 지면 ఒకవేళ మళ్ళీ వాళ్ళు పాపం 또 이렇게 చేసినట్లయితే 양이나 염소가 피를 흘리고 죽어요. మళ్ళీ ఇలా ఒక మేకనైనా గొర్రెనైనా అది రక్తాన్ని కార్చాల్సి వస్తుంది. 죄를 지을 적마다 매일매일 드리는 제사예요. ఇది ఎలాంటి పాప పరిహార బలి అంటే ప్రతిరోజు ఇచ్చే పాప పరిహార 근데 బలి. 이 제사는 언제든지 죄를 온게 하질 못해요. కానీ పాప పరిహార బలి ద్వారా అది మనను పరిపూర్ణంగా మనం నీతిమంతులుగా చేయదండి. 근데 여기서 분명하던 속죄 양이 피를 흘리고 죽었다는 거예요. మరి అందుకనే నిత్యమైన విమోచన ఇవ్వడానికి ఒక బలి అర్పించబడాలి. 이 속죄 양은 예수 그리스도를 మరి 의미합니다. నిత్యమైన ఒక గొర్రెపిల్ల ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు 하나님의 어린 양. దేవుని గొర్రెపిల్ల. 그래서 하나님은 이 세상의 모든 죄를 속죄하기 위해서 이것을 그림자로 보여준 거예요. అందుకనే దేవుడు ఈ లోకంలో ఉన్న పాప కూడా పరిహరించడానికి ఇది కేవలం ఒక ఛాయగా ఉందని చెప్తా ఉన్నాడండి. 이건 참이 아니라 예수 그리스도의 그림자입니다. ఇది నిజ స్వరూపము కాదు కానీ ఇది యేసుక్రీస్తు కృష్ణంగా ఉందని చెప్తాడు. 다음으로 넘어. చూయించండి. 그러면 여러분 율법만 말미암았어요. మరి ధర్మశాస్త్రము ఎవరి ద్వారా వచ్చిందండి? 이 율법은 모세로부터 온 거예요. మరి ధర్మశాస్త్రము మోషే ద్వారా రావడం జరిగింది. 죄를 깨닫게 하려고요. అది ఎందుకంటే మనం పాపం అనే ఎట్టిదో తెలియజేయడానికి ఇచ్చారు. 근데 여러분이 은혜와 진리는 누구로부터 왔어요? కృపా సత్యం అనేది ఎక్కడి నుండి వచ్చిందండి? 예수님으로부터 왔어요. అది యేసుక్రీస్తు ద్వారా కలిగెను. 그래서 율법에 속한 자가 은혜로 넘어와야 되는 거예요. అందుకని ఎవరైతే ధర్మశాస్త్రానికి లోనై ఉన్నారో వాళ్ళు కృప ద్వారా దాని నుండి బయటికి రావాలి. 자, 다음. 그래서 마태복음 1장 21절에 아들을 낳으리니 이름을 예수라 하라. అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చెప్తా ఉంది, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షించును కనుక 이는 그가 자기 백성을 저희 죄에서 내 죄에서 날 자임이시니라. ఆయనకు యేసు అని పేరు పెట్టబడవలెను. 저에게 잉태된 자는 성령으로 잉 것이라. మరి ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదని రాయబడి 여러분 ఉంది. 죄인의 시가 아니고 మరి ఈ యొక్క కూడా ఒక పాపపు సమయము, 거룩한 영의 씨로 예수님이 탄생. కానీ పరిశుద్ధమైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. 죄인이 죄인의 죄를 짊어지고 대신할 수가 없고, మరి ఒక పాపి కోసం ఆయన మరణించలేడు. 죄가 없는 예수님이 우리 죄를 짊어지셔야 그 죄의 죄값이 효력이 있는 거예요. పాపము లేని యేసయ్య నా కోసం చనిపోయినట్లయితే ఆ పాపాలన్నీ కూడా కడివేయబడతాయి. 여러분 제가 좀 지저분해 똥 손에 묻었어요. ఉదాహరణకి నాకేదో మురికి నీళ్ళన్నీ కూడా నా చేతికి అంటాయి అనుకోండి. 똥물로 똥 묻은 손을 씻었어요. మరి ఈ యొక్క చేతిని మళ్ళీ తిరిగి మురికి నీళ్ళతో నేను కడుక్కోలేను. 깨끗한 물이 솟듯이 ఈ చేతును కడగాలంటే మళ్ళీ స్వచ్ఛమైన నీళ్ళతో నేను దీని చేతిని అంతా కూడా 우리 కడుక్కోగలుగుతాను. 죄는 깨끗하게 태어나신 거룩하신 예수 그리스도가 자랐을 때 మరి మన పాపాలన్నిటినీ కూడా కడిగి వేయడానికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడో 이때가 바로 33세예요. మరి ఎప్పుడైతే యేసు 33 సంవత్సరాల వయసులో ఉన్నాడో, 예수님은 12 제자들을 모아놓고 మరి ఇక్కడ 12 మంది శిష్యులందరూ కూడా అక్కడ కూడుకొని 마태복음 26장 26절부터 28절에 보면 మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, 자 누가 빨리 읽어? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చింపబడుచున్న నిబంధన రక్తము. 26장 26, 28절 다 읽었어요? 1절까지? 6절부터 28까지요. 8절. ఒకసారి 26వ వచనం నుండి 28వ వచనం చదవండి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు నుడి ఇది నా శరీరం అని చెప్పాను.
మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలో అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. 자, 예수님이 12제자들에게 떡을 떼고 잔을 드렸어요. మరి ఇక్కడ 12 మంది శిష్యుల దగ్గర రొట్టెను విరిచి అలానే ద్రాక్షరసం ఇవ్వడం 이 జరుగుతుంది. 떡을 떼라. మరి ఈ రొట్టెని మీరు విరిచి తినండి. 이건 내 몸이다. ఈ రొట్టె అనేది నా శరీరము. 이 포도주를 마셔라. 이건 내 피다. మరి ఈ ద్రాక్షరసాన్ని మీరు తాగండి అని చెప్తా ఉన్నాడు. 내가 찌게 맞고 నేను కొట్టబడ్డాను, 내가 저 손에 발에 못이 박히고 అలానే నా కాళ్ళకు చేతికి మేకులు వేశారు, 내 향으로 옆구리를 찔리며 మళ్ళీ నా ప్రక్కన నన్ను బల్లంతో పొడిచారు. 그 피와 물을 다 쏟을 때 మరి ఎప్పుడైతే రక్తం అంతా కూడా ఎప్పుడైతే కార్చబడుతుందో 이것은 죄를 얻게 하는 나의 곧 언약의 피다 하고 말씀하는 거예요. మరి ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన 이미 అన్నాడు. 죽어서 십자가의 피가 우리의 죄 사함을 얻게 하는 거예요. యేసయ్య సిలువలో మరణించడం ద్వారా ఆయన ఒక రక్తము ద్వారా మన పాపములన్నీ కూడా వేయబడుతున్నాయి. 히브리서 9장 22절에 피 흘림이 없은즉 삼위 없느니라. హెబ్రీయులకు రాసిన పత్రిక 22వ వచనం చూసినట్లయితే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగు రాయబడి ఉంది. 예수님은 이 땅에 우리 죄를 사하시려고. అందుకని యేసయ్య మన పాపాలన్నిటి కూడా ఈ లోకంలో కడిగి వేయడానికి. 자, 다음으로 넘어가서. తర్వాత చూయించండి. 자, 요단강에서 예수님과 요한이 만났어. ఇక్కడ చూసినట్లయితే యోర్దాను నదిలో యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు తెలుసుకోవడం జరిగింది. 요한은 유대교에서 나온 사람에게 세례를 베풀고 있어요. మరి యోహాను యూదుల నుండి యూదుల కుటుంబం నుండి వచ్చిన వాడు, ఆయన బాప్తిజం ఇస్తాం. 그 세례는 회개의 세례예요. మరి అది ఎలాంటి బాప్టిజం అంటే మారు మనసు పొందుకొని మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటా ఉన్నారు. 마가복음 1장에 두 가지 세례가 있는데 మరి మార్క్స్ వార్తలు మనం చూసినట్లయితే 2 రకాల బాప్టిజాలు ఉన్నాయండి. 요한이 회개의 세례를 베풀었고 మరి యోహాను మారు మనసు పొంది బాప్టిజాన్ని ఇస్తా ఉన్నాడు. 내 뒤에 오시는 예수님은 성령으로 너에게 세례를 베풀리라. కానీ దాని తర్వాత యేసుక్రీస్తు ఆయన ఒక ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా బాప్టిజాన్ని ఇవ్వడం 그래서 జరుగుతుంది. 네가 나와 이와 같이 하여 마태복음 3장 13절에서 15절을 한번 읽어보세요. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు చదవండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలా కానిచ్చెను. 예, 요한은 인류의 대표자로 왔고 మరి ఇక్కడ యోహాను ఈ లోకానికి మనుషులకు అందరికి కూడా ఒక ప్రతినిధిగా ఉన్నాడు. 예수님은 생체를 짊어질 그리스도예요. మరి యేసయ్య ఈ లోక పాపాన్ని మోసుకొని వెళ్ళుచున్న ఒక క్రీస్తు లాగా ఉన్నాడు. 자, 다음. దీని తర్వాత చూయించండి. 요한은 예수님에게 두 손을 얹어요. అందుకనే యేసుక్రీస్తు తలపైన ఆయన 2 చేతులు పెట్టి 요한 나와에게 이와 같이 하여 మరి యోహాను నువ్వు ఈ విధంగా నువ్వు ఈ విధంగా చెయ్యి, 모의를 이루는 것이 아니라. నీతి యావ నెరవేర్చుటకు ఇది తగి ఉన్నదని చెప్తా ఉన్నారు. 여러분, 세상의 모든 사람은 모두 죄인이었습니다. చూడండి, అందరూ కూడా పాపులుగా ఉన్నారు. 세상 사람의 모든 죄를 사하여 మరి ఈ లోక పాపంలో అన్ని కూడా క్షమించి వేయడానికి 예수님 머리에 안수를 할 때 బాప్టిజం ఇచ్చే యోహాను ఎప్పుడైతే యేసుక్రీస్తు తలపై బాప్టిజం ఇస్తా ఉన్నాడు, 여러분, 이 세상의 모든 죄가 예수님한테 넘어가는 ఈ 거예요. లోక పాపం అంతా కూడా యేసుక్రీస్తుపై 자, మోపబడింది. 이와 같이 మరి ఈ విధంగా లోక పాపం 이제 세상 사람의 모든 అందుకని లోక పాపం కూడా 예수님한테 넘어갔고 యేసుక్రీస్తుపై మోపబడింది. 예수님은 세상 사람 모든 죄를 짊어졌고 మరి యేసయ్య లోక పాపాన్ని అంతా కూడా మోసుకొని 세상 사람은 모든 사람이 의롭게 거예요. మరి లోకంలోని అందరు ప్రజలందరూ యేసయ్య నీతిమంతులుగా చేశాడు. 이때 여러분, 하늘이 열려서 예수 세례를 받으시고 మరి ఎప్పుడైతే యేసయ్య బాప్టిజాన్ని పొందుకున్నాడో 하늘이 열렸단 말이에요. అప్పుడు ఆకాశము తెరవబడినని రాయబడి ఉంది. 다시 한번 빠꾸. ఒకసారి మళ్ళీ చూయించండి 아니, వెనకాల. 자, 다시. 그렇지. 그래서 예수님은 이 세대 세상죄를 이 예수님한테 넘기기 위해서 반드시 하는 게 안수. మరి ఇక్కడ ఏదైతే ఈ లోక పాపం అంతా కూడా యేసుక్రీస్తు ఎలా వెళ్ళిందంటే ఎప్పుడైతే ఆ చేతులు పెట్టాడో 이
이 모든 의를 위해서는 모든 죄를 예수님한테 넘기는 안수가 꼭 మళ్ళీ నీతిని నెరవేర్చడానికి లోక పాపం అంతా కూడా ఇలా చేతుల ద్వారా యేసుక్రీస్తుపై మోపబడ్డాయి. 이게 영적 비밀인 거예요. ఇది ఆత్మీయ రహస్యం 그래서 అండి. 요한이 예수님에게 안수를 했어요. అందుకని ఇక్కడ యోహాను యేసుకు బాప్టిజం ఇచ్చాడు. 자, 죄 넘어갔어요. మరి పాపం అంతా కూడా యేసుక్రీస్తుపై మోపబడింది. 자, 넘어갔지요. మరి పాత కూడా మోపబడింది కదా యేసుక్రీస్తుపైకి. 세상의 모든 사람이 의로 모든 의. మరి దాని తర్వాత లోకంలో ఉన్న ప్రజలు కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. 세상 사람의 모든 죄가 어디로 갔어요? మరి ఈ లోక పాపం అంతా కూడా ఎవరిపైకి మోపబడిందండి? 이때에 여러분의 모든 죄가 예수님한테 넘어갔단 ఈ 말이에요. సమయంలో మీ అందరి పాపాలన్నీ కూడా యేసుక్రీస్తుపై మోపబడ్డాయి. 아멘. ఆమేన్, 아멘. ఆమేన్. 여러분의 죄가 예수님한테 넘었어요. మీ పాపాలన్నీ కూడా యేసుక్రీస్తుపై మోపబడ్డాయి. 자, 여러분 죄가 있어요, 없어요? మరి మీ పాపాలు మీ దగ్గర ఉన్నాయా లేవా? 여러분 죄가 있습니까? మీ దగ్గర పాపం ఉందా? 여러분 죄가 예수님 넘어갔지요. మరి మీ దగ్గర పాపం ఉండాలి, కానీ ఆ పాపం అంతా కూడా మోపబడింది కదండి. 이것이 성경에서 우리의 모든 죄의 빚이 예수님한테 넘어갔다는 증거예요. మరి అది బైబిల్లో మనకు సాక్ష్యం ఇస్తా ఉంది, మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తుపై మోపబడ్డాయి అని. 여기 보면 원죄, 지은 죄, 지을 죄. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుత పాపము, చేసిన పాపము, చేయబోచున్న పాపము, 이 모든 죄가 예수님한테 넘어갔습니다. ఆ అన్ని పాపాలన్నీ కూడా యేసుక్రీస్తుపై మోపబడ్డాయి. 자, 여러분 죄가 있습니까, మరి 없습니까? మీ దగ్గర పాపం ఉందా లేదా? 내 죄도 넘어갔습니다. నా పాపాలు కూడా మోపబడ్డాయి. 나도 죄가 없습니다. నాలో ఇంకా పాపం లేదు. 자, 이러면 손 들어. 나도 죄가 없습니다. నాలో పాపం లేదని వాళ్ళు చేతులు పైకెత్తండి. 손 들어 보세요. చేతులు పైకెత్తండి. 할렐루야. హల్లెలూయా, 할렐루야. 할렐- 아멘. ఆమేన్. 여러분, 이것이 신구약에 우리의 모든 죄가 넘어갔다는 증거입니다. మరి ఇది మనకి ఒక సాక్షి, మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తుపై మోపబడ్డాయని. 그래서 여러분, 예수께서 세례를 받으시고 물에 있을 때 하늘이 열렸어요. అందుకని ఎప్పుడైతే యేసు బాప్టిజాన్ని పొందుకొని ఆయన ఒడ్డునకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ తెరవబడింది. 그런데 우리의 모든 죄가 예수님한테 넘어갔는데 మరి ఆ సమయంలో మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తుపై మోపబడ్డాయి. 이걸 모든 사람이 다 믿나요? కానీ మీరు అందరు దీన్ని విశ్వసిస్తున్నారండి? 여러분, 그러면 왜일까요? మరి ఎవరైనా దీన్ని నమ్మని వారు ఉన్నారా? 이 사실을 모르기 때문에. ఇది తెలియదు కాబట్టి. 저 이 사실을 모르기 때문에 25년 만날 죄 사달라고 했다가 మరి ఒక సత్యం నాకు తెలియకుండా ఉన్నాను కాబట్టి ఎన్నో సంవత్సరాల నుండి పాపంతో కలిగి ఉండి 1988년 10월 21일 날 밤 10시 మరి 1988 సంవత్సరంలో ఈ యొక్క సత్యాన్ని నేను 내 తెలుసుకున్నాను. 모든 죄가 예수님 넘어갔다는 사실을 깨닫고 나서 మరి నా పాపాలన్నీ కూడా యేసుక్రీస్తుపై మోపబడ్డాయని ఒక సత్యాన్ని నేను తెలుసుకున్నాను. 야, 내 죄가 넘어갔네. నా పాపాలన్నీ కూడా యేసుక్రీస్తుపై మోపబడ్డాయి. 내가 예수님한테 넘어갔네. నా పాపాలన్నీ కూడా యేసుక్రీస్తుపై 나 మోపబడ్డాయి. 죄가 없네. నాలో ఇంకెలాంటి పాపం లేదు. 너무너무 기뻤어요. ఎంతో ఆనందించాను. 내가 왜 교회 25년 동안 다 이걸 몰랐지? నేను 25 సంవత్సరాల నుండి నేను వెళ్తున్నప్పుడు కూడా ఈ సత్యాన్ని నేను 이거를 తెలుసుకోలేకపోయాను. 정확하게 전해주는 목사님을 못 만났었습니다. ఎందుకంటే ఇలాంటి పాస్టర్లు అంటే ఎవరైతే దీన్ని 이 ప్రకటిస్తారో వాళ్ళని 사실을 కలుసుకోలేకపోయాను. 발견하면서 కానీ ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నానో 우리 아내가 구원을 받고 నా భార్య కూడా రక్షణ పొందుకుంది. 여러분, 우리 장인들이 구원을 받고 అలానే మాకు తెలిసిన 이모부가 వాళ్ళు, 구원을 నాకు 받고, తెలిసిన వాళ్ళు రక్షణ పొందుకున్నారు. 우리 బంధువులు 부모님이 రక్షణ, 받고 우리 부모님이 구원을 అలా 받고 నా తల్లిదండ్రులు కూడా రక్షణ పొందుకున్నారు. 우리 형제들이 구원을 받고 అలా నా అన్నదమ్ములందరూ కూడా రక్షణ 이 పొందారు. 사실을 전할 수밖에 없는 거예요. మరి ఈ యొక్క సత్యాన్ని నేను 이게 다 ప్రకటించుకున్నాను. 복음을 전하는 거예요. మరి నిజంగా ఇందులోనే సమస్తం అనేది ఇందులో 여러분도 ప్రకటించబడుతుంది. 이걸 그대로 믿은 대로 성경에 체크해놨다가 మరి ఇట్టి కూడా మీరు స్పష్టంగా మీరు దీన్ని 내 విశ్వసించి 죄가 మీ యొక్క బైబిల్లో మీరు దాన్ని 내 죄가 గుర్తుపెట్టుకొని 이렇게 넘어갔다는 걸 이야기하는 거예요. ఇక్కడ నా పాపాలన్నీ కూడా యేసుక్రీస్తుపై మోపబడ్డాయని చెప్తా 자, ఉంది. 요 이튿날 దీని మరునాడు ఏం జరిగిందో చూద్దాము. 요한복음 1장 29절에 యోహాను 1:29 చూసినట్లయితే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 여러분, 요한은 이 모든 죄를 넘겼고 మరి యోహాను యేసుక్రీస్తుపై లోక పాపనంతా కూడా బదిలీ చేసిన తర్వాత 이튿날 예수님이 나오는 걸 봤어요. మరి మరునాడు యేసయ్య అక్కడికి రావడం చూచి, 예수님 보시고 보라, 세상 죄를 지고 가는 하나님의 어린 양이로다.
మరి యేసుని చూస్తూ బాప్టిజం ఇచ్చి యోహాను ఏమంటున్నాడంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 자, 지금 거기서 똑바로 보세요. 예수님이 여러분 죄를 지고 가요. మరి మీరు అందరూ కూడా జాగ్రత్త వినండి, చూడండి, యేసే మీ పాపాలన్నిటి కూడా మోసుకొని వెళ్తున్నాడు. 세상 사람의 모든 죄를 짊어지고 가요. ఈ లోక పాపమంతా కూడా యేసే మోసుకొని వెళ్తున్నాడు. 여러분의 죄도 여기 들어갔고 మీ పాపాలు కూడా ఇందులో ఉన్నాయి. 할머니 할아버지 죄도 들어갔어요. మరి ఇక్కడ ఉన్న ముసలివారు అలానే తాతయ్య అమ్మమ్మ అందరూ పాపాలు కూడా ఇందులో ఉన్నాయి. 공산당 죄도 들어갔고요. మరి ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ పాపాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. 모든 사람의 죄를 예수님이 짊어졌는데 మరి అందరి పాపాలన్నీ కూడా యేసయ్య మోసుకొని వెళ్ళాడు. 이 사실을 알아야 믿는 거예요. మరి ఈ సత్యాన్ని తెలిసినట్లయితే మనం 이 చేయగలుగుతాము. 사실을 전해줘야 되는 거예요. మరి ఈ యొక్క సత్యాన్ని 그리고 మర్చిపోవాలి. 예수님은 세상 죄를 짊어지고 ఆ యేసయ్య పాపాలన్నిటి కూడా ఆయన మోసుకొని 사마리아 여자도 짊어지고 죄도 사마리아 సమరయ స్త్రీ యొక్క యేసయ్య మోసుకుని 요한복음 8장에 가늠한 여자의 죄도 యోహాను 짊어지고 సువార్త 8వ అధ్యాయం పడిన పాపాలను కూడా యేసయ్య 요한복음 9경 죄도 짊어지고 9వ అధ్యాయంలో గుడ్డివాని యొక్క పాపాలు కూడా ఏకడం 그리고 జరిగింది. 어디로 가셨냐면 십자가로 가셨어요. మరి ఆయన వెళ్ళాడంటే సిలువలకు వెళ్ళాడు. 그 십자가에서 못 박히면서 సిలువలో ఆయన ఒక 이 తీయబడి 십자가에서 우리의 모든 죄를 ఈ సిలువలో మన సమస్త పాపాలన్నీ కూడా 예수 다 이루었다. యేసు కూడా సమాప్తం చేయడం. 이번 요한복음 19장 30절에 보면 19వ అధ్యాయం 30వ వచనం చూడండి. 여러분의 죄 씻었다. మీ పాపాలన్నీ కూడా కడిగి వేయబడ్డాయి. 다 씻었기 때문에 여러분 없다는 거예요. మీ పాపాలన్నీ కూడా కడిగి వేయబడ్డాయి కాబట్టి మీరు నీతిమంతులని యేసు 다 చెప్తాడు. 거룩하다. మీరు పరిశుద్ధులని చెప్తా ఉన్నాడు. 자, 깨끗하다. అలానే మీరు పవిత్రులుగా చేయబడ్డారని చెప్తా ఆమేన్. ఉన్నాడు. ఆమేన్ 아멘. ఆమేన్. 여러분이 왜 의롭게 됐습니까? మనమందరం కూడా ఎందుకు నీతిమంతులమండి? 무엇이기 때문에? అది కేవలం యేసుక్రీస్తు ద్వారా. 여러분이 하지 못하기 때문에 예수님이 해준 거예요. మీరు దాన్ని చేయలేకపోతా ఉన్నారు కాబట్టి యేసయ్య సమస్తాన్ని చేశాడు. 그래서 예수님을 믿는 것은 అందుకనే యేసయ్యను విశ్వసించడం అనేది 죄 지은 나를 믿는 게 아니라 పాపము చేస్తున్న నన్ను నేను నమ్ముకోవడం కాదు గాని 내 죄를 사신 예수님을 믿는 겁니다. నా పాపాలన్నిటిని క్షమించి వేసిన యేసయ్యను నేను విశ్వసించాలి. 여러분 예수님을 믿으면 죄가 있어요, 없어요? మరి ఆ యేసయ్యను విశ్వసించినట్లయితే మీలో పాపం ఉందా లేదా అండి? 죄가 없습니까? మీలో పాపం లేదా? 이제 여러분 의인입니다. మరి దానికి అర్థం మీరందరూ నీతిమంతులా? 여러분 저도 의인입니다 하시는 분 손 들어보세요. 의인입니다. నేను కూడా నీతిమంతుణ్ణి నీతిమంతురాలు అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. 아멘. ఆమేన్. 저도 거룩합니다. నేను పరిశుద్ధుణ్ణి. 아멘. ఆమేన్. 자, 높이 한번 들어보세요. 저도 거룩합니다. ఎవరైతే దీన్ని నమ్ముతా ఉన్నారో మీరు చేతులు పైకెత్తండి. నేను కూడా పరిశుద్ధుణ్ణి. 예, 하나님처럼 여러분을 거룩하게 하셨습니다. మరి దేవుడు ఎలా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో దేవుడు మీ అందరిని కూడా అంత పరిశుద్ధంగా 그래서 చేశాడు. 예수 믿는 건 내가 하는 게 아니고 అందుకని యేసుని విశ్వసించడం అంటే యేసుని నేనేదో చేయడం కాదు గాని 받아들이는 거예요. కేవలం యేసే నా హృదయంలో స్వీకరించడం మాత్రమే. 여러분 예수님은 십자가에 못 박혀 죽으실 때 మరి యేసయ్య శిలువలో 이거 한 మరణించినప్పుడు 절반만 넘겨봐. 예, 안 되면 그냥 넘. 그래서 이 패션 오브 크라이스트라는 영화가 있는데 మరి మీ అందరికీ కూడా తెలుసు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా మీ అందరికీ తెలుసు. 너무너무 잔인해서 못 봐요. మరి అది ఎన్నోసార్లు మనం చూడొచ్చు. 예수님이 우리의 죄를 위해서 이렇게 돌아가셨는데 యేసయ్య ఈ విధంగా మన పాపాల నిమిత్తము ఈ విధంగా మరణించాడు. 예수님이 그 숨을 거두시며 다 이루었다. ఆయన ఒక ప్రాణాన్ని అప్పచెప్పి ఆయన ఆత్మను అప్పచెప్పి 하고 సమాప్తమైందని 머리를 చెప్తా ఉన్నాడు. 쓰시고 돌아가셨습니다. దానికి ఆ విధంగా ఆయన మరణించాడు. 자, 넘어가세요. తర్వాత మనం చూద్దామండి. 그래서 성경은 모든 사람이 죄를 범하였음에 మరి బైబిల్ ఏమంటుందంటే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి 하나님의 영광에 이르지 못하더니 దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. 그리스도 예수 안에는 구속으로 말미암아 కాబట్టి నమ్మువారు 예수님의 구원으로 క్రియలందలి విమోచనము ద్వారా 값없이 의롭다함을 얻은 자 되었느니라. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 여러분이 값을 치러야 되는 게 아니라 మరి మీరందరూ కూడా ఎప్పుడు ఉచితంగా 이미 తీర్చబడ్డారు. 여러분의 모든 죄값을 치루었습니다. యేసయ్య మీ యొక్క సమస్త పాపాలన్నిటి కూడా ఆయన మోసు. 그것이 하나님의 판결입니다. ఇదే దేవుని ఒక తీర్పండి. 여러분 여기에 우리 방송하는 저분 직책이 어떻게 되시는지 몰라? 우리 방송하시는 분은 మరి ఇక్కడ ఎవరైతే బ్రాడ్కాస్టింగ్ పని చేస్తున్నారో 아니면 우리 여기에 전도자는 అలానే పక్కనున్న సహోదరుడు 정말 죄인으로 태어났다.
మరి ఈయన పాపంతో ఈ లోకంలో 근데 జన్మించాడు. 정말 알게 모르게 많은 죄를 지었고 మరి తెలియకుండా ఎన్నో పాపాలు చేశాడు. 지금도 때로는 죄를 지었기도 మరి 하고 ఇప్పుడు కూడా కొన్నిసార్లు ఆయన మళ్ళీ పాపం చేస్తా ఉంటాడు. 앞으로도 죄를 지을 수 있다. తర్వాత భవిష్యత్తులో కూడా ఇంకెన్నో పాపాలు చేస్తుండొచ్చు. 너는 죄를 지었지만 మరి ఎన్నో పాపాలు చేశాడు కానీ 하나님의 은혜로 కానీ దేవుని యొక్క కృప ద్వారా 예수님의 은혜로 యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా 그 예수님의 십자가에 못 박혀 죽음으로 యేసుక్రీస్తు సిలువలో మరణించడము ద్వారా 너 죄 없다. నాలో ఎలాంటి పాపం లేదు, 너 죄 없다 의롭다 하고 판결을 하신 거예요. నీలో ఎలాంటి పాపం లేదు, నీతిమంతుడు అని దేవుడు తీర్పిస్తా ఉన్నాడు. 여러분 하나님의 판결을 바꿀 수 있습니다. మరి దేవుని యొక్క తీర్పుని మనం మార్చగలుగుతామండి? 여러분이 무슨 재주로 무슨 능력으로 이 하나님의 판결을 바꿔요? మీరు ఏం చేసినప్పటికీ ఏ పాపం చేసినప్పటికీ కూడా మీరు దేవుని యొక్క తీర్పుని మీరు మార్చలేరు. 여러분 그거는 마귀입니다. అది కేవలం సాతాను మాత్రమే అలా చేస్తుంది. 그거는 거짓종입니다. అది కేవలం ఒక అబద్ధ 그 సంతానము. 사람은 멸망을 당하는 거예요. 다음. వాళ్ళు అలాంటి వారు ఖచ్చితంగా నాశనం అవుతారు. 여러분 또 다음 넘어가서 이거. 자, 그러므로 사람이 의롭다 하심을 얻은 것은 율법 행위에 있지 않고 믿음으로 되는 줄 우리가 인정하노라. ఇక్కడ చూసినట్లయితే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. 우리가 의롭게 된 것은 మరి మనుషులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది 율법 행위에 있지 않고 మరి ధర్మశాస్త్రముకు క్రియల మూలంగా కాదు గాని 믿음으로 됐다고 선언. విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని రాయబడి ఉంది. తర్వాత చూపించండి. 다음 넘어갔어. 또 고지때 자기 의로우심을 나타내사. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడప్పటి కాలమందు 자기도 의로우시며 이 말은 예수님도 의로우시며 మరి తన నీతిని కనపరచు నిమిత్తము 또한 예수 믿는 자를 의롭다 하려니라. తాను నీతిమంతుడును యేసు విశ్వాసము గలవానిని నీతిమంతుడిగా తీర్చువాడైన 예수님의 제 사해 준 걸 믿는 자를 의롭다 하신다는 거예요. అయితే యేసే నా పాపాలన్నిటి కూడా క్షమించాడో ఎవరైతే దాన్ని విశ్వసిస్తున్నాడో 아멘. ఆమేన్ 아멘. ఆమేన్. 다음. తర్వాత 자, 여러분 이 히브리서 10절에 보면 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ వచనంలో చూసినట్లయితే 이 하나님의 뜻을 쫓아 యేసుక్రీస్తు యొక్క శరీరం ఒప్పించబట్ట చేత 예수 그리스도의 몸을 단번에 십자가로 드려 ఆ చిత్తి 십자가의 피가 우리에게 거룩하게 하셨다. ఆ సిలువలో కార్చిన రక్తము మనల్ని పరిశుద్ధ చేసిందని రాయబడింది. 예수님의 십자가 들이심을 우리가 거룩함을 얻었노라. యేసయ్య సిలువలో మరణించడం ద్వారా మనం అందరం కూడా యొక్క పరిశుద్ధతను పొందుకున్నాము. 하나님이 나를 거룩하게 해 주신 것을 받아들이는 거예요. కేవలం దేవుడు ఏదైతే పరిశుద్ధ ఇచ్చాడో ఆ పరిశుద్ధతని నేను కేవలం పొందుకోవడం మాత్రమే. 여러분 주님은 히브리서 10장 17절 이하에 보면 మనం ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ వచనం చూసినట్లయితే 내가 그들의 죄를 사하고 내가 그들의 죄를 사하고 వారి దోషములు క్షమించి 다시는 그 죄를 기억지 아니하리라. వారి పాపములకి జ్ఞాపకం చేసుకునని హెబ్రీయులు 10వ అధ్యాయం 17వ వచనం 하나님이 우리 చెప్తా 죄를 ఉన్నాడు. 사했다고 해서 안 사했다고. మరి దేవుడు మన పాపాలన్నిటిని క్షమించి వేశానని చెప్తున్నా, క్షమించలేదు అని చెప్తున్నాడా? 자, 사했다고 했어요. మన పాపాలన్నిటిని క్షమించి 한 절만 딱 보고 마칠게요. మరి ఒక వాక్యం చూసి మనం 자, ముగించుకుందాము. 이사야서 45장. 이사야서 4장. 45వ అధ్యాయము 40장 읽을게요. 42절. 40వ అధ్యాయం చూద్దాం. 40వ అధ్యాయం యెషయా 40వ అధ్యాయము 2వ వచనం చదవండి. నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా ఆమె సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందిన సమాచారం ఆమెకు ప్రకటించుడి. 여러분 너희는 정당히 예루살렘의 말 그것에게 애쳐라. మరి మీరందరూ కూడా యెరూషలేముతో మీరు ప్రేమగా మాట్లాడండి అని రాయబడి ఉంది. 너희의 복여가 때가 끝났다. మరి మీ యొక్క ఏడుపు ఏదైతే ఉందో, మీ దోషం ఏదైతే ఉందో అన్ని కూడా సమాప్తమయ్యాయి. 그 죄악의 사함을 입었느니라. మరి అవన్నీ కూడా ఆ పాపాలన్నీ కూడా క్షమించి వేయబడ్డాయి. 그 죄악의 사함을 받았느니라 이런 얘기예요. మరి దాన్ని మీరు అంగీకరించడం రాయబడి ఉంది. 여러분 우리가 태어나서 죽을 때까지 그 모든 죄를 인하여 మనము జన్మించినప్పటి నుండి చనిపోయేంత వరకు ఆ పాపాలన్నిటిని కూడా 여호와의 손에서 우리의 죄값을
배나 받았다는 거예요. మరి మన పాపాలన్నీ కూడా సదాకాలం వరకు కడిగివేయబడ్డాయి. 여러분 주님은 우리의 죄를 넉넉히 사하셨고 ఆయన మన పాపాలన్నిటిని కూడా పూర్తిగా ఆయన తీసివేయడం జరిగింది. 여러분 이사야서 45장 17절 45장 17절 మనం యెషయా 45వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. 자 읽어보세요. ఒకసారి చదవండి. యెషయా 45వ అధ్యాయము 17వ వచనము. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది మీరు ఎన్నటికిని సిగ్గుపడకయు విస్మయమొందకయు నొందురు. 자 여러분 이스라엘은 여호와께 구원을 మరి యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నాడు. 얻으리니 మరి మీరందరూ కూడా నిత్య విమోచన మీరు పొందుకున్నారు. 영세의 부끄러움을 당하지 아니하리로다. మరి మీరు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. 이스라엘은 영원한 구원을 얻어. మరి ఇశ్రాయేల్ అందరూ కూడా నిత్యమైన రక్షణను వాళ్ళు పొందుకున్నారు. 이것처럼 여러분 우리에게 말씀하실 때 అనగా దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడుతా ఉన్నాడో 여러분 영원한 구원을 얻었다고 이야기하시죠. మనమందరం కూడా నిత్యమైన రక్షణను మనం పొందుకున్నామని చెప్తా 여러분 ఉన్నాడు. 오늘 여기까지 해야 돼. మరి ఈ రోజు నేను ఇక్కడి వరకు నేను ముగించాలని. 오랫동안 수고하셨습니다. మరి అందరూ కూడా ఇప్పటి వరకు మీరు 저는 విన్నందుకు 이 మీకు ఎంతో 몸에서 కృతజ్ఞతలు. 땀이 막 줄러요. మరి ఇప్పుడు మా శరీరంలో కూడా చెమటలు బాగా కారుతా ఉన్నాయి. 여러분 잘 답습니다. మీరు కూడా చాలా శ్రద్ధగా జాగ్రత్త వాక్యం విన్నందుకు 내일 కృతజ్ఞతలండి. 저녁은 더 중요한 이야기를 드릴. అని మీరు రేపు సాయంత్రము ఎంతో ప్రాముఖ్యమైన మాటను మీకు 다 같이 చెప్తున్నాను. 기도드리겠습니다. మనం ఇప్పుడు కలిసి ప్రార్థించుకుందాము. 사랑하는 우리 주님 감사합니다. పరలోకమైన తండ్రి మీకు ఎంతో కృతజ్ఞతలు 우리는 చెల్లిస్తున్నాము. 정말 성경을 잘 몰랐습니다. దేవా మాకు బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియదు. 우리는 정말 아담의 한 사람으로 죄 세상에 들어오고 దేవా ఒక ఆదాము ద్వారా ఈ లోకంలోకి పాపం ప్రవేశించింది. 정말 우리는 사망을 당해 영원한 지옥에 갈 수밖에 없는 자였는데 దేవా మేము కేవలం ఒక నరకాగ్నిలోకి వెళ్ళాల్సిన వారం మాత్రమే. 예수님의 은혜로 కానీ యేసుక్రీస్తు ఒక కృప ద్వారా 정말 구약의 양을 잡아 제사를 드렸던 것처럼 ఏ విధంగా అయితే పాతని ఒక మేకల్ని అలానే గొర్రెల్ని బలిస్తూ వాళ్ళ పాప పరిహార్థ బలి అర్పణ ఇచ్చారో 예수님은 대신 속죄 양이 되셔서 మరి అలానే యేసయ్య ఆయన ఒక బలి అర్పించి 그 세례 요한을 통해 우리의 모든 죄를 넘겨 받으시고 బాప్టిజం ఇచ్చే యోహాను ద్వారా మా పాపాలన్నీ కూడా యేసుక్రీస్తుపై 그 మోపబడ్డాయి. 모든 의를 이루시고 దాని ద్వారా ఒక నీతి అంతా కూడా నెరవేర్చబడింది. 그 십자가의 모진 고통을 당하며 피를 흘리며 죽으시며 యేసయ్య సిలువలో ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి ఆయన రక్తాన్ని కార్చి 우리의 죄를 다 사하셨습니다. మా పాపాలన్నిటి కూడా క్షమించి వేశాడు. 사랑하는 주님 정말 감사하고 고맙습니다. దేవా మీకెంతో కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాము. 우리를 영원히 구원해 주신 주님 앞에 감사를 드립니다. దేవా మీరు సదాకాలం వరకు మమ్మల్ని రక్షించినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. 우리가 사단의 생각의 복음을 받아들였을 때 흔들리지 않게 하시고 దేవా సాతాను ఒక ఆలోచన ద్వారా ఏదైతే రక్షణను మేము పొందుకున్నామో ఆ రక్షణలో మేము కదలబడకుండా 이 믿음을 가지고 영원한 천국에 갈 수 있도록 인도해 주시게 됨을 감사합니다. ఈ విశ్వాసాన్ని కలిగి ఉండి మేము పరలోక రాజ్యంలోకి వెళ్ళే విశ్వాసాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు ఎంతో 오늘 కృతజ్ఞతలు 우리에게 이 చెల్లిస్తున్నాము. 귀한 말씀을 주시는 감사합니다. ఈ రోజు ప్రశస్తమైన వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు 우리를 చెల్లిస్తున్నాము. 모든 죄에서 구원하신 예수님의 이름으로 정말 우리를 구원하신 주 예수 그리스도의 이름으로 기도드리옵나이다. మా సమస్త పాపాల నుండి రక్షించిన యేసుక్రీస్తు ఒక నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. 아멘. ఆమేన్. 예, 여러분 수고하셨습니다. 감사합니다. మీరందరూ కూడా చాలా జాగ్రత్త విన్నందుకు కృతజ్ఞతలండి.